హలో డ్రామా లవర్స్, వెల్కమ్ టు ద డ్రామా సైట్. మనం మన ఛానల్లో క్వీన్ ఆఫ్ టీయర్స్ కొరియన్ డ్రామాని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాము. ఫస్ట్ పార్ట్ని ఎవరైనా మిస్ అయినట్లయితే వెంటనే వెళ్ళి ముందు ఆ పార్ట్ని చూడండి, తర్వాత ఈ వీడియో కంటిన్యూ చేయండి. అప్పుడే మీకు స్టోరీ బాగా అర్థమవుతుంది. నువ్వు డివోర్స్ పేపర్ తీసుకొని హెయిన్ దగ్గరికి వస్తే అతనికి ఒక షాక్ తగులుతుంది. హెయిన్ 3 నెలల్లో చనిపోబోతుందన్న షాకింగ్ విషయాన్ని అయితే చెప్తుంది. ఇది తెలుసుకున్న తర్వాత నువ్వు అస్సలు డైజెస్ట్ చేసుకోలేకపోతాడు. అతని బాడీ మొత్తం కూడా షేక్ అయిపోతూ ఉంటుంది. అసలు ఇదెలా సాధ్యం? కేవలం 3 నెలలు మాత్రమే నువ్వు బ్రతికుండడం ఏంటి? నాకు చాలా భయమేస్తుంది. నువ్వు చెప్తుందంతా నిజమేనా? నీతో ఇన్ని రోజులు ఇంత రూడ్గా బిహేవ్ చేసినందుకు నన్ను క్షమించు. పొద్దున్న కూడా అనవసరంగా కంపెనీలో నీ పైన అరిచేశాను. ఇక పైనుంచి నేను నిన్ను బాగా ట్రీట్ చేస్తాను హెయిన్. ఐ లవ్ యూ సో మచ్ అని తన్ని హగ్ చేసుకుంటాడు. నువ్వు నిజంగానే నేను లేకపోతే బ్రతకలేవా అని హెయిన్ అడిగినప్పుడు, అవును, నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకగలుగుతాను చెప్పని అంటే, అయితే నాతో పాటు చచ్చిపో అని అంటుంది. ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. నువ్వు ఏం మాట్లాడుతున్నావు? చచ్చిపోవడం ఏంటి అంటే, నేను అన్నది లిటరల్ మీనింగ్ కాదు. నువ్వు లేకపోతే నేను ఎలా బ్రతకాలి అని నేను నిన్ను అడుగుతున్నట్టు అనమాట. అయినా ఇలా కూడా చేస్తారేంటి? నేను దీని గురించి ఎప్పుడు వినలేదని అన్నప్పుడు, ఎందుకు వినలేదు? నేను విన్నాను. పాతకాలంలో హస్బెండ్ చనిపోయినప్పుడు వైఫ్ని కూడా మంటలోకి తోసేస్తారంట. అలాంటి ప్రాక్టీసెస్ అప్పుడు చేశారు కదా. కావాలంటే ఇప్పుడు కూడా మనం అలా చేయొచ్చు. నేను చనిపోయిన తర్వాత నువ్వు కూడా చనిపో, ఇద్దరం కూడా స్వర్గానికి వెళ్ళిపోదాం, అక్కడ కూడా మన ఇద్దరం కలిసే ఉందామని అంటుంది. ఏం జనరల్గానే జోక్లేమేదు. ఇప్పుడు చూస్తే ఏమో స్ట్రెయిట్ ఫేస్ పెట్టి ఈ మాటలని చెప్తూ ఉంటే హ్యున్వుకి కొంచెం భయం వేస్తుంది. నిజంగా నన్ను చంపేస్తా ఏంటి అని అతను భయపడిపోతూ ఉంటాడు. సరే, ఇదంతా కాదు, ఇంతకీ డాక్టర్ దగ్గరికి వెళ్ళానన్నావు కదా, డాక్టర్ ఏం చెప్పాడు అంతా నాకు కొంచెం క్లియర్గా చెప్ప, టెన్షన్ ఎక్కువైపోతుందని హ్యున్వు హెయిన్ని అడుగుతాడు. మధ్యాహ్నం హెయిన్ ఆఫీస్లో ఉన్న టైంలో డాక్టర్ కాల్ చేస్తాడు. టెస్ట్ రిజల్ట్స్ వచ్చేసి అర్జెంట్గా మీరు హాస్పిటల్కి రావాల్సి ఉంది, చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ అని. అందుకోసమే హెయిన్ హ్యున్వు దగ్గరికి వచ్చి నాతో పాటు ఒక చోటుకు వస్తావని అడుగుతుంది. కానీ నువ్వు నేను రానంటే రానని కొంచెం కోపంగా అరిచేస్తాడు. నువ్వు రానన్నాడు కాబట్టి హెయిన్ ఒక్కతే హాస్పిటల్కి అయితే వచ్చేస్తుంది. తను హాస్పిటల్ ఎంట్రీ దగ్గర ఆగిపోతుంది. సడన్గా ఎందుకో తనకి కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకో తను మంచు ప్రదేశానికి వెళ్ళిపోయినట్టుగా కూడా హాలుసినేషన్స్ అయితే వచ్చేస్తూ ఉంటాయి. మరో క్షణం చూస్తే హెయిన్ డాక్టర్ ముందుకైతే వచ్చి కూర్చొని ఉంటుంది. హెయిన్కి అస్సలు గుర్తు రావట్లేదు. ఇందాకడే కదా నేను హాస్పిటల్ ఎంట్రన్స్ దగ్గర ఉన్నాను, ఇక్కడికి ఎలా వచ్చేసాను నాకు అస్సలు గుర్తే లేదు. నేను మెట్లు ఎక్కొచ్చానా లేకపోతే లిఫ్ట్ ఎక్కొచ్చానా, నాకు ఎందుకు ఏమీ గుర్తు రావట్లేదని అడుగుతుంది డాక్టర్ని. నీకు ఇలా ఇదే మొదటిసారి జరిగిందా లేకపోతే ఇంతకు ముందు కూడా ఎప్పుడైనా ఇలాంటిది ఫేస్ చేసావని అడిగినప్పుడు హెయిన్ గుర్తు తెచ్చుకుంటుంది. తనకి అప్పుడప్పుడు హెడేక్స్ వస్తూ ఉంటాయి, కానీ అప్పుడప్పుడు చాలా తక్కువ టైమ్స్ మాత్రమే. 10 నిమిషాల ముందు ఏం జరిగింది, గంట ముందు ఏం జరిగింది, 2 గంటల ముందు ఏం జరిగింది అన్న విషయాలన్నీ కూడా మర్చిపోతూ ఉంటుంది. ఎంత ట్రై చేసినా సరే తన గంట ముందు ఏం చేసిందన్న విషయాలు ఏమీ కూడా రికాల్ చేసుకోలేకపోతుంది. ఆ రోజు హ్యున్వు హెయిన్ని గంట తర్వాత లాంచ్లోకి రమ్మని పిలుస్తాడు కదా. హెయిన్ కూడా వెళ్దామని నిర్ణయించుకుంది. తను ఆఫీస్లో పని చేసుకుంటూ ఉన్నప్పుడు ఆమె లిప్స్టిక్ కింద పడిపోయిందంట. దాన్ని పిక్ చేసి మళ్ళీ పని చేసుకోవడం మొదలుపెట్టినప్పుడు తను పూర్తిగా మర్చిపోయింది హ్యున్వు తన్ని లాంచ్కి పిలిచాడన్న విషయాన్ని. సో పని చేసుకోవడం అలా కంటిన్యూ చేస్తూ ఉన్న చాలాసేపటి తర్వాత సెక్రటరీ అయితే వచ్చి, మ్యామ్ మీరు హ్యున్వుని కలవడానికి వెళ్ళాలనుకున్నారు కదా, ఇంకా వెళ్ళేదేంటని గుర్తు చేస్తే అప్పుడు తనకి గుర్తొస్తుంది. వెళ్ళి చూస్తే అక్కడ హ్యున్వు అయితే ఉండడు. ఎందుకంటే హ్యున్వు కూడా చాలాసేపు వెయిట్ చేసి అలిసిపోయాడు కాబట్టి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయి ఉంటాడు. మరి ఎన్నిసార్లు ఈ ప్రాబ్లం ఫేస్ చేసినప్పుడు ఎందుకు ఎప్పుడు నా దగ్గరికి వచ్చి ఇలాంటి విషయాల గురించి మాట్లాడలేదని అన్నప్పుడు, ఇదంతా కూడా స్ట్రెస్ వల్ల లేకపోతే పని ఎక్కువ అవడం వల్ల అనుకున్నాను నేను. నాకు ఎప్పుడు కూడా బాడీలో ఫిజికల్ పెయిన్ కలగలేదు, జస్ట్ నేను పడుకుని పోయి ఉంటానేమో ఆ టైంలో అని నాకు అనిపించేది. అందుకోసమే నేను దీన్ని సీరియస్గా తీసుకోలేదు. నిజంగా నాకు ఏదైనా సీరియస్గా అయిందా డాక్టర్ అని అడుగుతుంది. నిజం చెప్పాలంటే నీకు క్లౌడ్ సైటోమియా అనే ఒక రేర్ బ్రెయిన్ ట్యూమర్ అయితే ఉంది. ప్రపంచంలో చాలా తక్కువ మంది మాత్రమే ఈ డిసీజ్ వల్ల ఎఫెక్ట్ అయ్యారు. చెప్పాలంటే కొరియాలో నువ్వే మొదటి దానివి. ఏంటి డాక్టర్ ఇది, నేను సర్జరీ ఏమైనా చేయించుకోవాలా లేకపోతే మెడికేషన్తో నీ ప్రాబ్లం తగ్గిపోతుందా అని అన్నప్పుడు, లేదు, ఈ డిసీజ్కి ఇప్పటి వరకు ఎటువంటి సర్జరీనో లేకపోతే మెడికేషన్స్ కూడా క్రియేట్ చేయలేదు. ఇది చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్. ఈ ట్యూమర్ సెల్స్ అన్నీ కూడా నీ నర్వ్స్ లోపలికి చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయిపోతూ ఉండడం వల్లే నీకు మెమొరీ లాస్ వచ్చేస్తూ ఉంది. అందువల్లే నువ్వు అప్పుడప్పుడు హాలుసినేట్ అవుతూ ఉన్నావు. దానివల్లే నీకేమీ కూడా గుర్తుండట్లేదు అని డాక్టర్ స్క్రీన్ పైన తన కండిషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు, ఇప్పుడు కూడా హెయిన్కి హాలుసినేషన్ కలుగుతాయి. తన చుట్టూ ఏదో మంచు వచ్చేస్తున్నట్టు, తను ఇక్కడ లేనట్టు ఇంకెక్కడో ఉన్నట్టు తనకి రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది. మెడిసిన్స్ తీసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదు, సర్జరీ కూడా చాలా రిస్కీ అయిపోతుంది, నువ్వు చాలా కాంప్లికేటెడ్ సిచ్యువేషన్లో ఉన్నావు హెయిన్ అని చెప్తూ ఉన్నప్పుడు కూడా హెయిన్ అదొక భ్రమలోకంలో అయితే ఉంటుంది. డాక్టర్ హెయిన్ పేరుని 3-4 సార్లు గట్టిగా పిలిస్తే కానీ తను నార్మల్ స్టేట్లోకి అయితే రాదు. అయితే ఇప్పుడు ఏం చేయాలి డాక్టర్ అని హెయిన్ భయంతో అడుగుతుంది. ఈ డిసీజ్ వల్ల ఎవరు బ్రతుకున్నా ఎవరు చనిపోయినా నాకు అనవసరం, కానీ ఎన్ని డబ్బులు
ఖర్చైనా సరే మీరు మాత్రం నన్ను బ్రతికించాలి అని అంటే అది చాలా కష్టం హెయిన్. చెప్పా కదా నీ సిచ్యువేషన్ చెయ్యి దాటిపోయింది. సరే నాకు సిచ్యువేషన్ అర్థమైంది. డాక్టర్ స్ట్రైట్గా పాయింట్కి రండి. నేను ఇంకెంతకాలం బ్రతుకుతానో నిజంగా చెప్పేయండి అని అడిగినప్పుడు డాక్టర్ రివీల్ చేస్తాడు ఏ విధంగా అయితే నీ ట్యూమర్ సెల్స్ అన్నీ కూడా బ్రెయిన్లో ఉన్న నర్వ్స్ లోపలికి ఎంటర్ అవుతున్నాయో దాన్ని బట్టి చూసుకుంటే నీకు కేవలం 3 నెలలు మాత్రమే టైం మిగిలిందని చెప్తాడు. ఇది వినిన తర్వాత హెయిన్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇదంతా హెయిన్ హ్యున్వుకి చెప్తూ ఉన్నప్పుడు ఆ డాక్టర్ తప్పు చెప్పుండొచ్చు కదా అని అంటే ఆయన కొరియాలోనే ఉన్న ఒక బెస్ట్ న్యూరో సర్జన్, ఆయన ఎందుకు తప్పు చెప్తాడు అని అంటుంది. అసలు నేను నా చిన్నప్పటి నుంచి జంక్ ఫుడ్, చిప్స్, లేకపోతే ప్రాసెస్డ్ ఫుడ్, కూల్ డ్రింక్స్ ఇలాంటి చెత్త చెదారం తినను కూడా తినలేదు. ఎప్పుడన్నా నేను మందు తాగడం చూసావా? నన్ను నేను ఎంత హెల్తీగా ఉంచుకుంటానంటే కేవలం ఫ్రూట్ జ్యూసెస్ ఇంకా మంచి హెల్తీ ఫుడ్ మాత్రమే తీసుకున్నాను. అలాంటిది నాకే ఎందుకు ఇలాంటి జబ్బు రావాలి? ఎంతమంది రోడ్ మీద ఉన్న అడ్డమైన గడ్డి పామ్ ఆయిల్లో చేసిన ఫుడ్ ఐటమ్స్ అన్నిటినీ కూడా తిని వాళ్ళందరూ హెల్తీగా ఉన్నారు, కానీ నాకు మాత్రమే ఇలాంటి డిసీజ్ ఎందుకు వచ్చింది? దేవుడా ఇది అసలు ఫేరా చెప్పు అని తను ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటే యున్వు తన్ని కామ్ డౌన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఇది 2024. ఈ జనరేషన్లో ఎన్ని కొత్త కొత్త ఇన్వెన్షన్స్ చేస్తున్నారు సైంటిస్టులు అందరూ కలిసి. మనుషుల్ని మూన్ మీదకి పంపిస్తున్నారు. కార్స్ వాటంతలో అవే వెళ్ళిపోతూ ఉన్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వచ్చేసింది, కానీ వీళ్ళందరూ కలిసి నా బ్రెయిన్లో నుంచి ఒక చిన్న ట్యూమర్ని తీయలేకపోతున్నారంట. అసలు ఇది నాట్ ఎట్ ఆల్ ఫెయిర్. వీళ్ళందరూ ఎందుకు పనికిరాని మనుషులని చాలా కోపడిపోతూ ఉంటే సరే హే నువ్వు టెన్షన్ పడకు, ఆ డాక్టర్ వల్ల ఏదో ఒక పొరపాటు జరిగి ఉండొచ్చు అనుకుంటా. మన ఇద్దరం కలిసి రేపు మళ్ళీ ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి సరిగ్గా కన్ఫర్మ్ చేసుకుందాం, నువ్వు ప్రశాంతంగా పడుకో ఇవ్వాలని అంటే నీకు ఏమైనా బుర్ర ఉందా? ఈ విషయం తెలిసిన తర్వాత ఎవరైనా ప్రశాంతంగా పడుకోగలుగుతారా? నాకు ఎలా నిద్ర పడుతుందో అని తను అన్నప్పుడు నాకు కూడా నువ్వు ఇది చెప్పిన తర్వాత ఎలా నిద్ర పడుతుందో అని అంటాడు, కానీ తీరా చూస్తే మంచం మీద ఇన్ని రోజులుగా ఏ రోజు పడుకోనంత ప్రశాంతంగా అయితే పడుకుంటాడు మన యున్వు. నువ్వు ఇవాళ ఏంటో మంచి మూడ్లో అయితే నిద్ర లెగుస్తాడు. నోట్ నుంచి ఆటోమేటిక్గా పాటలు కూడా వచ్చేస్తూ ఉంటాయి. తెగ హమ్ చేసేస్తూ ఉంటాడు. అద్దం ముందుకు వెళ్ళి అయ్యో మర్చిపోయాను, హెయిన్ రాత్రి ఏదో చెప్పింది కదా, కానీ నేనెందుకు ఇంత సంతోషంగా ఉన్నాను? ఓ వెయిట్, తను ఒకవేళ 3 monthsలో చనిపోయిందంటే నేను ఇప్పుడు డివోర్స్ కూడా ఇచ్చేయాల్సిన అవసరం లేదు. 3 నెలల తర్వాత తను ఉండదు కాబట్టి ప్రశాంతంగా నా దారేదో నేను చూసుకోవచ్చు. అమ్మయ్య, కాకపోతే నేను ఇప్పుడు ఇంత సంతోషకరమైన ఫేస్ తన ముందు పెట్టానంటే నన్ను కూడా తనతో పాటు చంపేసి స్వర్గానికి తీసుకెళ్ళిపోతుంది అనుకుంటా. నువ్వు కీప్ సాడ్ ఫేస్, సంతోషం కాదు బాధ కనిపించాలి మొహంలో, బాధపడని ఎక్స్ప్రెషన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడు. అలా హెయిన్ రూమ్లోకి వెళ్ళి చూస్తే అతని గుండె ఆగిపోతుంది. హెయిన్ చెయ్యిలాగా మంచం నుంచి బయటికి పడిపోయి ఉంటుంది. వామ్మో ఏం జరిగిందని దగ్గరికి వెళ్ళి మంచాన్ని కదిపి హెయిన్ హెయిన్ అని పిలుస్తాడు, కానీ హెయిన్ మాత్రం పలకట్లేదు, ఉల్కట్లేదు. హెయిన్ ఎప్పుడు కూడా ఇంతసేపటి వరకు పడుకొని ఉండదు కదా అని ఒకసారి హెయిన్ చేతిని అయితే పైకి లేపుతాడు. గాల్లో నుంచి వదిలేస్తే అచ్చం ఎలా అయితే ఒక చనిపోయిన చేయి కింద పడిపోతుందో అలానే పడిపోయేసరికి హ్యున్వు ఒక్కసారిగా బెదిరిపోతాడు. హెయిన్ ఊపిరి చెక్ చేయడానికి ట్రై చేస్తాడు, కానీ అతనికి ఏం అర్థం కావట్లేదు కాబట్టి హెయిన్ హార్ట్ బీట్ని చెక్ చేయడానికి కొంచెం దగ్గరికి వెళ్తాడు. ఈ లోపే ఏం చేస్తున్నావు నువ్వు అని కొంచెం సీరియస్ టోన్లో సౌండ్ అయితే వినిపిస్తుంది. అమ్మయ్య ఇది ఇంకా పోలేదు, బ్రతికే ఉందనుకుంటా అని ఎంత దగ్గరికి వచ్చేసాడు. ఏం చేయాలో కూడా అతనికి అర్థం కావట్లేదు కాబట్టి సడన్గా హెయిన్కి ఒక ముద్ద అయితే పెట్టేసి మార్నింగ్ కిస్, గుడ్ మార్నింగ్ అని విష్ చేస్తాడు. ఏంటి చూస్తుంటే బాగా నిద్రపోయినట్టున్నావు, మొహంలో కూడా ఏంటో కొత్త గ్లో వచ్చేసింది, తెగ సంతోషపడిపోతున్నట్టు ఉన్నావంటే లేదు లేదు నీకెందుకు అలా అనిపిస్తుంది, అసలు అలా నేను ఎందుకు అనుకుంటాను చెప్పు అని యాక్టింగ్ ఇరగదీస్తాడు. ఇద్దరు కూడా రెడీ అయ్యి డాక్టర్ని కలవడానికి హాస్పిటల్కి అయితే బయలుదేరుతారు. దారిలో హెయిన్ యున్వుతో అంటుంది నా హెల్త్ కండిషన్ గురించి ఎవరికి కూడా తెలియకూడదు, ఎవరికన్నా తెలిసిందంటే తప్పు నీ మీదకి వచ్చేస్తుంది, ఆ తర్వాత నేను నీకు చేయాల్సిన పనిష్మెంట్ కార్యక్రమాలన్నీ కూడా చేసి పెడతానని అంటుంది. అందరికీ వదిలేపోయి ఫ్యామిలీ మెంబర్స్ కన్నా చెప్పుకోవచ్చు కదా అంటే వాళ్ళకి అస్సలు తెలియకూడదు. నేను 1 trillion క్లబ్ జాయిన్ అవ్వడానికి చాలా కలలు కన్నాను, కానీ ఆ కళ నెరవేరక ముందే నేను పోవాలనుకోవట్లేదు కాబట్టి తొందరగా 1 trillion క్లబ్లో జాయిన్ అయిపోతాను నేను. మా తాతయ్య నాకు ఒక ప్రామిస్ చేశాడు. ఇప్పుడు నేను ఈ క్వీన్స్ డిపార్ట్మెంట్ స్టోర్కి పేరుకి మాత్రమే సీఈఓని, కానీ మా తాతయ్య నాకు ఇచ్చిన ప్రామిస్ ప్రకారం ఒకవేళ నేను ఈ కంపెనీని సరిగ్గా హ్యాండిల్ చేసి నెలకి 1 trillion సేల్స్ చేయగలిగానంటే అప్పుడు డైరెక్ట్గా మా నాన్న చేతిలో కూడా ఈ కంపెనీని పెట్టకుండా వారసత్వం కింద నాకే ఈ కంపెనీని ఫుల్గా ఇచ్చేస్తానన్నాడు. ఆ తర్వాత నాకు క్వీన్స్ డిపార్ట్మెంట్ స్టోర్ యొక్క ఫుల్ కంట్రోల్ అయితే వస్తుంది. అప్పుడు నన్ను నేను ఒక ఫుల్ ఫ్లెగ్ సీఈఓగా భావిస్తాను. మా తాతయ్య ఇచ్చిన ప్రామిస్ ఆయన నిలబెట్టుకుంటాడు, కానీ నేను ముందు ఆ టార్గెట్ని రీచ్ అవ్వాలి. దానికోసమే ఇంత కష్టపడుతూ ఉన్నాను. మా ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా రిలేషన్షిప్ కన్నా ఈ కంపెనీలో ఆస్తిపాస్తులు ఇంకా పదవుల కోసం చాలా ఆతృతగా ఇంకా కుతూహలంగా ఉన్నారు. మరి ముఖ్యంగా నా తమ్ముడు సూచియోలు ఉన్నాడు కదా, ఏదో ఒక దారి చూసుకొని నన్ను తొక్కేసి క్వీన్స్ డిపార్ట్మెంట్ స్టోర్కి సీఈఓ అయిపోవాలని చాలా కష్టపడుతున్నాడు. మా అమ్మ కూడా ఏమాత్రం తక్కువ కాదు, అది కూడా చాలా ప్లాన్ వేస్తున్నట్టుంది.
అందుకోసమే నా జాగ్రత్తలో నేను ఉంటాను. ఒకవేళ నా ఈ హెల్త్ కండిషన్ ఇంకా నేను చచ్చిపోబోతున్నాను 3 నెలల్లో అన్న విషయం వాళ్ళకి తెలిసిందంటే ఖచ్చితంగా 3 నెలల కన్నా ముందే నా చేతిలో నుంచి అన్నీ లాక్కోవడానికి ట్రై చేస్తారని తను బాధతో అయితే ఈ విషయాలన్నింటినీ కూడా షేర్ చేసుకుంటుంది. ఇక్కడే హిన్వుకి తెలుస్తుంది ఫ్యామిలీలో ఎవ్వరికీ కూడా ప్రేమ, అనుబంధం, ఆప్యాయత లాంటి విషయాలతో పట్టింపే లేదు. వాళ్ళందరూ కూడా డబ్బు వెనకాల పరిగెడుతున్నారని. సూచియోల్కి కూడా ఒక చిన్న కంపెనీ అప్పచెప్పారు కదా. సూచియోల్ ఆ కంపెనీలో ఏదో ఒక తప్పు చేశాడంట. అందుకోసమే దాని గురించి మాట్లాడడానికి తాతయ్య సూచియోల్ని ఇంటికి పిలుచుంటాడు. దాహితో మాట్లాడుతూ సూచియోల్ చెప్తాడు, నాకు భయం వేస్తుంది ఇప్పుడు, తాతయ్య ఎన్ని తిట్లు తిడతాడో నన్ను అని. ఏం కాదులే, మీ తాతయ్యతో కొంచెం నువ్వు ప్రశాంతంగా మాట్లాడు, పెద్ద ప్రాబ్లం ఏం అయి ఉండదులే అని కొంచెం ధైర్యం అయితే ఇస్తుంది. సూచియోల్ రూమ్ లోపలికి వెళ్ళంగానే తాతయ్య విరుచు పడతాడు. నీకు అసలు బుర్ర బుద్ధి ఏమైనా ఉందా? కంపెనీలో ఏం జరుగుతుందో కూడా నువ్వు అసలు చూసుకోవట్లేదు. 50 కోట్ల నష్టం వచ్చింది నీ వల్ల. ఈ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ట్యాక్స్ ఫైల్ చేసేటప్పుడు ఎన్ని మిస్టేక్స్ చేసిందో నీకు అసలు ఏమీ తెలియట్లేదు. ఆ ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో ఉన్నది ఎవరు? నీ భార్య దాహి వాళ్ళ అన్నయ్యే కదా. అలా మన బంధువుల్ని తీసుకొచ్చి కంపెనీలో పెట్టుకుంటే ఇలాంటి తప్పులే జరుగుతున్నాయి. నేను ఇమీడియట్గా వాడిని ఫైర్ చేస్తున్నాను. నువ్వు మీ ట్యాక్స్ ఫైలింగ్ అంతా ఒకసారి చూసి క్రాస్ చెక్ చేశాడు కాబట్టి సరిపోయింది. లేకపోతే 50 కోట్ల నష్టం అనవసరంగా నీ వల్ల వచ్చేది. నీ చుట్టాలందరినీ తీసుకొచ్చి కంపెనీలో పెట్టుకున్నావు అంటే ఇంకొకసారి అసలు బాగోదు. ఇంకొక తప్పు నీ వల్ల జరిగిందంటే మాత్రం నిన్ను కంపెనీలోంచి పీకి పడేస్తానని చాలా గట్టిగా తాతయ్య అరిచేస్తూ ఉంటాడు. సూచోల్కి సడన్గా పానిక్ అటాక్ వచ్చి కళ్ళు తిరిగి కూడా పడిపోతాడు. మంచం మీద పడున్న సూచోల్ని చూడడానికి వాళ్ళ మమ్మీ అయితే వస్తుంది. అమ్మా, యునువుకి ఎందుకమ్మా అంత దూలు? అసలు ఎన్ని కోట్ల నష్టం వచ్చినా సరే తాతయ్యకి ఒక్క విషయం కూడా చెప్పకుండా అతని పని కానిచ్చచ్చు కదా. కావాలని ఈ విషయాలన్నింటినీ కూడా తాతయ్య దగ్గరికి తీసుకొని వస్తాడు. సో తాతయ్య నన్ను తిట్టడానికి కాకపోతే ఆ యున్వు వల్ల ఇదంతా జరిగిందని అంటూ ఉంటే పక్క నుంచి దాహి లేదు అత్తయ్య, ఇదంతా మా అన్నయ్య వల్లే జరిగింది. అతను ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో సరిగ్గా పనిచేయట్లేదు, సారీ అని చెప్తుంది. దాహి నువ్వు ఊరుకో, తప్పులు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి, తప్పులు లేకుండా ఎవరు మాత్రం అంత పర్ఫెక్ట్గా ఉన్నారు చెప్పు. ఇదంతా కూడా హ్యున్వు వల్లే జరిగిందని సూచియోల్కి హ్యున్వు పైన ఉన్న కోపం మొత్తము కూడా ఇప్పుడు వాళ్ళ మమ్మీ ముందు తీర్చుకుంటాడు. వాళ్ళ మమ్మీ అంటే హ్యున్వు వాళ్ళ అత్తయ్య ఇప్పుడు హ్యున్వుకి ఇచ్చి పడేద్దామని ఆఫీస్కి బయలుదేరుతుంది. మళ్ళీ రిపోర్ట్ తీసిన డాక్టర్ అదే విషయాన్ని రిపీట్ చేస్తాడు. హేయిన్కి నిజంగానే ఆ రేర్ బ్రెయిన్ ట్యూమర్ అయితే ఉందని. హ్యున్వు అడుగుతాడు, నిజంగానే అయితే హేయిన్ ఇంకా 3 నెలలు మాత్రమే బ్రతుకుతుందా అని. ఎగ్జాక్ట్గా 30 డేస్ అని అడిగితే అంత ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నేనేమి ఇవ్వలేను అని అన్నప్పుడు 30 సంవత్సరాలుగా న్యూరాలజీ చదివారు కదా డాక్టర్గానే మీరు 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు, మరి ఇంకేం చెప్పలేనప్పుడు అసలు మీరు ఈ డాక్టర్ ఉద్యోగం చేయడం దేనికని హ్యున్వు అరవడం మొదలు పెడతాడు. హ్యున్వు పదే ఆ 3 మంత్స్ అంటూ ఉంటే హేయిన్కి కొంచెం అన్కంఫర్టబుల్ ఫీలింగ్ కలగడంతో ఇంకా పద మనం ఇంటికి వెళ్దామని అంటే లేదు నేను డాక్టర్తో కాసేపు మాట్లాడతానని అంటాడు. సరే అయితే నువ్వు ఇక్కడే కూర్చొని నేను ఒక్కదాన్ని వెళ్ళిపోతానని తనైతే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కానీ డాక్టర్తో మాత్రం నువ్వు ఆపకుండా మళ్ళీ అదే అడుగుతాడు. నిజం చెప్పండి, ఎగ్జాక్ట్గా 3 మంత్స్ ఉంది కదా, మీరు ఇందక్కడ తన ముందు చెప్పకూడదనే కదా మాట మార్చేయడానికి ట్రై చేశారు. డాక్టర్, ఇది నా లైఫ్ అండ్ డెత్కి సంబంధించిన విషయం, కొంచెం కరెక్ట్గా చూసి చెప్పండి, మీకు బుర్ర పని చేయట్లేదా? ఇంతకాలం డాక్టర్గా పని చేసి కూడా మీరు డీటెయిల్స్ చెప్పలేకపోతున్నారు, అసలు మీరు వేస్ట్ డాక్టర్ అని తెగ అరిచేస్తూ ఉంటాడు. ఎందుకు వచ్చిన హెయిన్ వీల్ చైర్ పైన కూర్చొని ఉన్న ఒక పేషెంట్ని అయితే చూస్తుంది. లేదు నేను ఇలాంటి వాళ్ళందరితో సేమ్ కాదు, వాళ్ళందరి దగ్గర డబ్బులు లేకపోవచ్చు, వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉండొచ్చు, కానీ నా దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి, దే ఆర్ నాట్ సేమ్ యాజ్ మీ అనుకొని తను ఎలాగైనా సరే ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలని నిర్ణయించుకుంటుంది. ఆఫీస్కి వచ్చి చూస్తే అక్కడ వాళ్ళ మమ్మీ వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వెందుకు ఇక్కడికి వచ్చావమ్మా అని అడిగినప్పుడు నీకోసం కాదు మీ ఆయన కోసం వచ్చాను, ఎక్కడ హ్యున్వు ఏం కనిపించట్లేదేంటి? సూచోల్ పొరపాటున 50 కోట్ల ట్యాక్స్ కొంచెం ఎక్కువ ఫిల్ చేశాడు. ఆ మాత్రం దానికి హ్యున్వు వెళ్ళి తాతకి చెప్పేలా ఏంటి? కొంచెం నోరు మూసుకొని ఉండలేడా? మీ ఆయనకి నోటిదోలు బాగా ఎక్కువ అనుకుంటా, పిక్రీలు చెప్పడంలో ఫస్ట్ ఉంటాడు. నాకెందుకో నువ్వే మీ ఆయనతో ఇలాంటివన్నీ చేయిస్తున్నావు అనిపిస్తుందంటే, లేదమ్మా నాకంత టైం లేదు, ఇలాంటి పిచ్చి పనులన్నీ కూడా నేను చేయను, హ్యున్వుకి కూడా ఇలాంటివి చేయడంలో ఇంట్రెస్ట్ ఏమీ లేదమ్మా, నువ్వు మమ్మల్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నావు అంతే. నేను ఇప్పుడు ఎంత బాధలో ఉన్నాను నీకు తెలీదు, నీకు ఒక ఇంపార్టెంట్ విషయం చెప్పాలని అన్నప్పుడు ఏం చెప్పాలో వినిపించుకోకుండా ఇంకా వాళ్ళ మమ్మీ సూచోల్ గురించి మాట్లాడుతూ తాత అంత గట్టిగా తిట్టడం వల్ల సూచోల్కి పానిక్ అటాక్ వచ్చింది, కళ్ళు తిరిగి కింద పడిపోయాడు తెలుసా అని ఆవిడ ఏడ్చేస్తూ ఉంటుంది. చిన్న కొడుకు గురించి ఏమో అంత ఆలోచిస్తుంది. ఇక్కడ పెద్ద కూతురు ఏదో చెప్దాం అనుకోవడానికి ట్రై చేస్తున్నప్పుడు కూడా అస్సలు పట్టించుకోవట్లేదు వాళ్ళ మమ్మీ. అమ్మవాడికి కళ్ళు తిరిగితే నేను వింతలాగా భయపడిపోతున్నావు, నేను ఏదో ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దాం అనుకున్నాను కానీ ఏంటది అని ఇంతవరకు అడగట్లేదు అని అన్నప్పుడు, ఏంటి నువ్వు దేన్నన్నా సరే హ్యాండిల్ చేసుకోగలుగుతావు కదా, నీ చేతులారా నువ్వు అన్నీ చేసుకుంటావు, నువ్వు ఏ ప్రాబ్లం వచ్చినా సరే ఎవరు హెల్ప్ లేకుండా చేసేసుకుంటావు కదా, అదంతా నాకు అనవసరం అని వాళ్ళ మమ్మీ అంటుంది. కరెక్టే అమ్మ, నువ్వు కరెక్టే చెప్పావు, నా ప్రాబ్లమ్స్ని నేనే డీల్ చేసుకోవాలి, మీ అందరి హెల్ప్ నాకేం అక్కర్లేదని హేన్ కూడా కొంచెం అప్సెట్ అవుతుంది.
సరే అమ్మ, నా ప్రాబ్లమ్స్‌ని నేనే సార్ట్ ఔట్ చేసుకుంటాను కానీ నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు. నువ్వు ఇక్కడ ఉంటే నేను నా పనులు చేసుకోలేకపోతున్నానని అన్నప్పుడు, లేదే నేను హ్యున్‌ని కలిసిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్తానని అన్నప్పుడు, అమ్మ ఇంక మా ఇద్దరిని ఇలాగే ఇసికించడం ఆపు. మా ఇద్దరిని నువ్వేం కలవాల్సిన అవసరం లేదు. ఒకవేళ నువ్వు ఇంకా మా ఇద్దరిని ట్రబుల్ చేయడం ఆపలేదంటే నేను నీ చిన్న కొడుకుని ఎంత టార్చర్ పెడతానంటే అసలు అది నువ్వు ఇమాజిన్ కూడా చేయలేకపోతావని చిన్నగా బ్లాక్‌మెయిల్ చేస్తుంది. నువ్వు ఇలా కాదే నన్నే బ్లాక్‌మెయిల్ చేస్తావా? మీ ఇద్దరి పని తర్వాత ఎప్పుడన్నా చెప్తానని కోపంగా అయితే మమ్మీ వెళ్ళిపోతుంది అక్కడి నుంచి. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది వీళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ అస్సలంటే అస్సలు బాలేదని. నువ్వు తన బెస్ట్ ఫ్రెండ్ యాంగ్ని కలవడానికి వస్తాడు. యాంగ్ కొంచెం ధైర్యం చేసుకొని, సరేరా నువ్వు అంతలాగా డివోర్స్ అంటున్నావు కాబట్టి నీ డివోర్స్ లాయర్గా అవ్వడానికి నేను రెడీగా ఉన్నాను, నీకోసం నేను కేసు వాదిస్తున్నాను అన్నప్పుడు, ఇప్పుడు దాని అవసరం ఏమీ లేదు, నేను నా డివోర్స్ ప్లాన్ని వెనక్కి తీసేసుకుంటున్నాను. అంతకన్నా మంచి ప్లాన్ నాకు ఒకటి తట్టింది అని అన్నప్పుడు, ఏంటి అంతకన్నా మంచి ప్లాన్ నాకు కూడా చెప్తే నేను కూడా సంతోషిస్తాను కదా అని అంటే, అప్పుడే హ్యున్వు పేపర్ పైన ఒక ప్లేస్ రాసి పెడతాడు, ఇక్కడికి రా నేను నీకు ఒక విషయం చెప్పాలని. వాళ్ళిద్దరూ కూడా ఆ లొకేషన్కి వచ్చిన తర్వాత ఇక్కడే హ్యున్వు రివీల్ చేస్తాడు హెయిన్ యొక్క హెల్త్ కండిషన్ గురించి. హెయిన్ ఎవరికి చెప్పొద్దని చెప్పిన తర్వాత కూడా యాంగ్ ఆశ్చర్యపోతాడు, కానీ హ్యున్వుకి గుర్తు చేస్తాడు, ఇది నీకు గోల్డెన్ ఆపర్చునిటీ లాంటిది. ఎలాగో నువ్వు డివోర్స్ తీసేసుకుందాం అనుకుంటున్నావు, కానీ ఇప్పుడు హెయిన్ 3 నెలల్లో చనిపోతుంది కాబట్టి 3 నెలల్లో హెయిన్ చనిపోయిన తర్వాత నువ్వే క్వీన్స్ గ్రూప్కి అధిపతివి కాబోతున్నావు. క్వీన్స్ గ్రూప్ యొక్క నెక్స్ట్ CEO నువ్వే అయిపోతావురా, భలే మంచి న్యూస్ కదా అని తెగ సంబరపడిపోతూ ఉంటాడు. నేను ఇంకా తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా అంత దద్దమ్మలు అనుకుంటున్నావా ఏంటి? ఒకవేళ హేనే చనిపోయిందంటే తన ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ముందు కొట్టుకు చేస్తారు ఎవరికి క్వీన్స్ డిపార్ట్మెంట్ స్టోర్ వస్తుందా అని. వాళ్ళందరూ కూడా డబ్బుల కోసం చాలా కకృతి పడేవాళ్ళు. దానికి మించి మా పెళ్లి కాకముందే హెయిన్ ఒక వీల్ నెంబర్ రాసి పెట్టిందంట. ఒకవేళ హెయిన్కి ఏదో ఒక రోజు పొరపాటున ఏం జరిగినా సరే నాకు చిల్లి గవ్వ కూడా రాకుండా మొత్తం ఆస్తి ఇంకా తన పేరు మీద ఉన్న షేర్ స్టాక్స్ అన్నీ కూడా తన ఫ్యామిలీకే వెళ్ళిపోవాలని. ఇంకా ఇంత జరిగిన తర్వాత నన్ను CEO చేస్తారనుకుంటున్నావా? CEO కాదు కదా, ఒక్క రూపాయి కూడా నా పేరు మీద రాయరు వీళ్ళు. ఇంత దారుణమైన ఫ్యామిలీ ఇది అని హ్యున్వు అంటాడు. అలా ఎలా చెల్లుతుంది? మనం కావాల్స్తే వాళ్ళపైన ఒక లా సూట్ కూడా ఫైల్ చేయొచ్చు అని అన్నప్పుడు, అంతగా ఏం అక్కర్లేదు, నేనైనా సరే డబ్బుల కోసం ఏమి హేని పెళ్లి చేసుకోలేదు కదా, నాకు జస్ట్ ఫ్రీడమ్ కావాలంతే. ఒక్క 3 months భరించానంటే ఇంకా నేను ఫుల్ ఫ్రీడమ్ని పొందొచ్చని అంటాడు. హ్యున్వు నీ మట్టి బుర్ర అస్సలు పని చేయట్లేదు అనుకుంటా, బాగా ఆలోచించు. దేవుడు నీకు 3 months టైం ఎందుకు ఇచ్చాడో? ఈ 3 నెలలు కనుక నువ్వు హేన్తో చాలా ప్రేమగా ఇంకా లవ్వీ డవ్వీగా బిహేవ్ చేసి హేన్ని మళ్ళీ నీ ప్రేమలో పడేలాగా చేసుకోగలిగావంటే హేన్ ఈ 3 monthsలోనే తన వీల్నామాని మళ్ళీ చేంజ్ చేసుకోవచ్చు. సో 3 ఏళ్ల క్రితం స్టార్టింగ్లో హేయిన్ని ఎలా అయితే నీ క్యూట్నెస్తో ప్రేమలో పడేసావో మళ్ళీ అదే ప్రయత్నం చెయ్యి. ఈ 3 నెలలు టైంని నువ్వు దేవుడు నీకు ఇచ్చిన వరంగా భావించు. హేయిన్ని రెండోసారి ప్రేమలో పడేయడానికి ట్రై చేయి. ఇంత ప్రేమని చూపించే నీకు ఒక్క రూపాయి కూడా రావట్లేదంటే హేయిన్ ఎంత బాధపడుతుంది చెప్పు. ఖచ్చితంగా తన విల్ని అయితే చేంజ్ చేస్తుంది, ఇది నా గ్యారంటీ అని అతను చెప్తూ ఉన్నప్పుడు ఎరా నేను నీకు ఎలా కనిపిస్తున్నాను? నేను హేయిన్ని పెళ్లి చేసుకుంది తన డబ్బు ఆస్తి ఇంకా ప్రాపర్టీ కోసం అనుకుంటున్నావా ఏంటి? అస్సలు కాదని అతను అంటాడో లేదో సీన్ ఇలా కట్ అయ్యి నెక్స్ట్ సీన్లో మనకు చూపిస్తారు. హ్యున్వు ఒక పెద్ద ఫ్లవర్ బొకే తీసుకొని హేయిన్ దగ్గరికి చిన్న క్యూట్ స్మైల్ పెట్టయితే వచ్చేస్తాడు. సడన్ గా ఎన్ని పువ్వులు తీసుకొని నా దగ్గరికి ఎందుకు వచ్చావని అడిగినప్పుడు, మర్చిపోయావా ఏంటి ఇవాళ మన వెడ్డింగ్ యానివర్సరీ, గుర్తుందో లేదో? ఫస్ట్ వెడ్డింగ్ యానివర్సరీకి నేను నీకోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేసినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదని నన్ను తిట్టావు. సో సెకండ్ యానివర్సరీ కోసం నేను ఏం చేయలేదు, అప్పుడు కూడా నన్ను తిట్టావు. కనీసం చిన్న సర్ప్రైజ్, కనీసం పువ్వులు కూడా తీసుకురాలేదని. అందుకోసమే ఎక్కువ చేయకుండా తక్కువ చేయకుండా ఈ వెడ్డింగ్ యానివర్సరీ టైంలో నేను నీకోసం మంచి ఫ్లవర్స్ పిక్ చేసుకొని తీసుకొచ్చాను. సో ఇప్పుడు నువ్వు నా పైన కోపడాల్సిన అవసరం లేదని అంటాడు. అయినా సరే మన మ్యారేజ్ రిలేషన్షిప్ ఏమీ అంత బాగాలేదు కదా, ఈ టైంలో నువ్వు ఇలాంటి ఫ్లవర్స్ తీసుకురావాల్సిన అవసరం ఉందా అని హేయిన్ అడిగినప్పుడు, రిలేషన్షిప్ బాగాలేదు కాబట్టి దాన్ని ఇంకొంచెం రొమాంటిక్గా మార్చడానికి, ఇంకొంచెం మెరుగుపరచడానికి నేను ప్రయత్నిస్తున్నాను. సో ఈ ఫ్లవర్స్ని యాక్సెప్ట్ చేస్తావని అనుకుంటున్నాను, నేను నా ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను, బాయ్ అని చెప్పేస్తాడు. నేను ముందైతే ఆ ఫ్లవర్స్ని పక్కన పడేస్తుంది, కానీ హ్యున్వు ప్రేమతో తీసుకొచ్చాడు కాబట్టి తన సెక్రటరీకి కాల్ చేసి వెంటనే ఒక కుండీని తీసుకురమ్మని అడుగుతుంది. దాని లోపల అయితే ఫ్లవర్స్ అన్నిటినీ కూడా నీట్గా పెట్టి తన టేబుల్ పైన పేర్చుకుందామని నిర్ణయించుకుంటుంది. మ్యాచ్ మేకర్ అయిన గ్రేస్ హ్యున్వు దగ్గరికి వెళ్ళి ఒక పెంట పెట్టడానికి ట్రై చేసింది కదా, తన ప్లాన్ ఎంతవరకు వర్కౌట్ అయిందో తెలుసుకోవడానికి హ్యున్వు వాళ్ళ ఇంటి మెయిన్ పని మనిషిని అయితే కలిసి వాళ్ళిద్దరు కొట్టుకుంటున్నారా, ఇంట్లో సిచ్యువేషన్ ఎలా ఉందో నాకు మొత్తం డీటెయిల్గా చెప్పు అని అన్నప్పుడు, కొట్టుకోవడం పక్కన పెట్టండి, గత కొన్ని రోజులుగా వాళ్ళిద్దరూ ఎందుకో చాలా రొమాంటిక్గా కలిసి అన్ని
అన్ని పనులు చేస్తూ ఉన్నారని చెప్పి మనకు ఒక సీన్ని కూడా చూపిస్తారు. ఇంట్లో హ్యూన్వూ ప్రతిరోజు డైనింగ్ టేబుల్ యొక్క ఆ చివరి కూర్చుంటాడు, హెయిన్ ఈ చివరి కూర్చుంటుంది. హ్యూన్వూనే ప్లేట్ తీసుకొని లెగిసి హెయిన్ పక్కకైతే వచ్చి కూర్చుంటాడు. ఎందుకు మన ఇద్దరం అంత దూరంగా కూర్చుంటామో నాకు ఇంతవరకు అర్థం కాదు. ఇంత పెద్ద టేబుల్ అవసరమా చెప్పు, మన ఇద్దరమే కదా ఇక్కడ ఉండేది. సో నేను ఇవాటి నుంచి ఇక్కడే కూర్చుందామని నిర్ణయించుకుంటున్నాను. నీకోసం రొయ్యలు కూడా వలుస్తాను ఆగని ఒక రొయ్యనైతే ఒలిచి తన ప్లేట్లోనే ఒక హార్ట్ షేప్ని చేస్తాడు 2 రొయ్యలతో. హేన్కి కూడా ఏం అర్థం కావట్లేదు. ఇన్ని రోజులుగా ఆ మూల కూర్చునేవాడు సడన్గా ఎందుకు నా పక్కకు వచ్చేసి రొయ్యలు కూడా బలుస్తున్నాడు నా కోసం, ఇంత ప్రేమను ఎందుకు వలగబోస్తున్నాడా అని చెప్పి ఇంట్లో ఉన్న పని మనుషులు అందరూ కూడా షాక్ అయిపోతారు. వీళ్ళిద్దరైనా పక్క పక్కన కూర్చొని తింటున్నారని వాళ్ళందరూ కూడా గుసగుసలు ఆడుకోవడం మొదలు పెడతారు. నువ్వు మీటింగ్లో ఒక ప్రెజెంటేషన్ చేస్తున్నప్పుడు హేన్కి సడన్గా దగ్గొచ్చేస్తుంది. నువ్వు ప్రెజెంటేషన్ని ఆపేసి మరి హేన్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్కి కాల్ చేయన అంబులెన్స్ని పిలిపించినని అనేస్తూ ఉంటాడు. అక్కడ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా ఏమీ అర్థం కాదు. ఎందుకు నువ్వు ఇంతలా ఓవర్ రియాక్ట్ అయిపోతున్నాడా అని. ఏం కూడా ఏం కాలేదు, నేను కొంచెం నీళ్ళు తాగాను, పొలమారాను అంతే అని చెప్తుంది. ఇదంతా చూసిన సూచువల్కి వేరేలా అర్థమవుతుంది. ఒకవేళ మా అక్కింద అక్కడ మీటింగ్లో దగ్గినప్పుడు మా బావ మీటింగ్ ఆపేసి అక్క దగ్గరికి వెళ్ళి అలాగా హాస్పిటల్కి కాల్ చేయని అంబులెన్స్ని పిలిపించిన అని అనుండకపోయాడంటే ఇంటికి వెళ్ళిన తర్వాత మా అక్క మా బావని కాళ్ళు చేతులు విరక్కొడుతుంది అనుకుంటా. అందుకోసమే పాపం మా బావ ఇమీడియట్గా అంతలాగా ఓవర్ రియాక్ట్ అవ్వాల్సి వచ్చింది. పాపం మా అక్క చేతిలో బావగారు ఎంత నలిగిపోతున్నారో అని కొంచెం జాలైతే వస్తుంది హ్యూన్వూ మీద. సాయంత్రం హెయిన్ కార్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. క్లైమేట్ బాగా చల్లగా ఉండడంతో హ్యూన్వూ అయితే వెనక్ నుంచి వచ్చి తనకి ఒక కోట్ ని కప్పేస్తాడు. అంతకుమించి తన చేతుల్ని తీసుకొని అతని కోట్ పాకెట్ లో అయితే పెట్టుకుంటాడు, వెచ్చగా ఉంటుందని. హెయిన్ ఫేస్ ని కూడా టచ్ చేసి, బాబు ఇంత చల్లబడిపోయావేంటి బంగారం, ఇలా ఉంటే నీకు జలుబు చేసేస్తుంది స్పీడ్ గా అని చాలా ప్రేమగా మాట్లాడేయడం మొదలు పెడతాడు. వీడికేంటి సడన్ గా ఇంత ప్రేమ పుట్టుకొచ్చేస్తుందని హెయిన్ కి అర్థం కావట్లేదు. వెనకాలే నుంచున్న సెక్రటరీ కూడా షాక్ లో ఉంటుంది. వీళ్ళిద్దరూ సడన్ గా ఇంత రొమాంటిక్ గా ఎందుకు బిహేవ్ చేస్తున్నారా అని. ఎప్పట్లాగా కొట్టుకుంటేనే చూడడానికి బాగున్నారు, ఇలా చూడడానికి కొంచెం నాకే వింతగా ఉందని తన మనసులో అయితే అనుకుంటుంది. డ్రైవర్ వచ్చిన తర్వాత ఇద్దరు కార్లో అయితే వెళ్ళిపోతారు. కార్లో ఉన్నప్పుడు హెయిన్ చెప్తుంది, కొంచెం ఎక్స్ట్రాలు చేస్తున్నట్టుగా నీకు అనిపించట్లేదా, కొంచెం ఓవర్ అయింది, రోజు ఎలా ఉంటావో అలా ఉండు చాలు, ఇంతగా యాక్టింగ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని. ఫ్యామిలీ అంతా డిన్నర్ చేస్తున్న టైంలో మమ్మీ హెయిన్ పైన ఒక బాంబ్ని పేలుస్తుంది. నేను నీ పైన ఒక కేసు వేయబోతున్నానని. ఎందుకమ్మా ఏంటిది సడన్ గా కేసు నా పైన ఎందుకు వేస్తున్నావు అని అన్నప్పుడు, నా పేరు మీద ఉన్న స్థలం పైన నువ్వు నీ క్వీన్స్ డిపార్ట్మెంట్ స్టోర్లో ఒక కొత్త స్టోర్ని కట్టించేశావు, అందుకే అది నాకు నచ్చలేదు, దానివల్లే నేను ఇప్పుడు నీ పైన ఒక కేసు వేద్దాం అనుకుంటున్నానని అన్నప్పుడు, అమ్మ ఇదంతా మనం ముందే మాట్లాడుకున్నాం కదా, ముందు నువ్వు పర్మిషన్ ఇచ్చావు, నీ స్థలం అయినా సరే చిన్న జాగానే కాబట్టి ఏం కాదని కూడా చెప్పావు కదా, ఇప్పుడెందుకమ్మా సడన్ గా మాట మార్చేస్తున్నావు, ఇలా చేయడం కరెక్ట్ కాదు, ఇదంతా కూడా నువ్వు తమ్ముడు కోసం తీర్చుకోవాలనుకుంటున్న రివెంజే కదా నా పైన అని తను కొంచెం గట్టిగా వాళ్ళ మమ్మీ పైన అరవబోతూ ఉన్నప్పుడు తన హ్యాండ్స్ అన్నీ కూడా షివర్ అయిపోతూ ఉంటాయి. ఇదంతా హ్యూన్వూ చూస్తాడు. హెయిన్ యొక్క హెల్త్ కండిషన్కి ఇది సైడ్ ఎఫెక్ట్ ఏమో అని అతనికి కొంచెం టెన్షన్ కలుగుతుంది. కాబట్టి హెయిన్ చేతిని అయితే గట్టిగా పట్టేసుకొని హెయిన్ వాళ్ళ మమ్మీ అంటే హ్యూన్వూ అత్తగారికి చెప్తాడు, నేను నా లీగల్ టీంతో మాట్లాడి ఇదంతా కూడా సెటిల్ అయ్యేలా చేస్తాను, మీరేం టెన్షన్ పడకండి, హెయిన్ పైన కేసు అయితే మీరు ఫైల్ చేయాల్సిన అవసరం ఏమీ లేదని కొంచెం గట్టిగానే చెప్పి హెయిన్ అయితే రూమ్కి తీసుకొని వెళ్ళిపోతాడు. లిఫ్ట్లో హ్యూన్వూ అంటాడు, నువ్వు రోజుట్లా కాకుండా ఇవాళ కొంచెం వింతగా బిహేవ్ చేసావు, మీ మమ్మీ పైన అరవు కదా ఎప్పుడు నువ్వు, ఎందుకు సడన్గా ఇవాళ అంత గట్టిగా మాట్లాడేశావు, చూసావు కదా నీ హ్యాండ్స్ ఎలా వణికిపోతూ ఉన్నాయో, నీ బ్రెయిన్ ట్యూమర్ గురించి ఎవరికి కూడా చెప్పకూడదు అనుకుంటున్నావు కానీ వాళ్ళందరికీ కూడా నీ పైన డౌట్ వచ్చేలా చేస్తున్నావని అన్నప్పుడు నువ్వేమన్నా తక్కువ ఏంటి, ఏ రోజు కూడా మా మమ్మీ మాట్లాడుతున్నప్పుడు ఆవిడకి ఎదురు చెప్పడమో లేకపోతే ఆవిడ మాటల్ని కట్ చేయడమో లాంటి పనులు ఏమీ చేయలేదు, అలాంటిది ఇవాళ నువ్వు అది చేసావు, దాంతోపాటు నా కళ్ళలో కళ్ళు పెట్టి ప్రేమగా చూసావు కూడా, నాకు చాలా బాగా అనిపించింది, కానీ అందరికీ నా మీద డౌట్ రావడం కన్నా ముందు నీ మీద డౌట్ వచ్చేలా ఉంది, అందుకోసమే రోజు ఎలా ప్రవర్తిస్తావో అచ్చం అలానే ప్రవర్తించు, కొంచెం కూడా ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం ఏమీ లేదని ఆమె చేతుల్ని హ్యూన్వూ చేతిలో నుంచి విడిపించేసుకొని తన రూమ్ లోపలికి అయితే వెళ్ళిపోతుంది. హ్యూన్వూ కొంచెం అప్సెట్ అవుతాడు, ఈమె కోసం స్టాండ్ తీసుకున్నా సరే నన్నే తిడుతుందని. జైల్లో ఉన్న ఆంటీకి తెలుస్తుంది తన ఎక్స్ హస్బెండ్ రెండో పెళ్లి చేసుకోబోతున్నాడని. వెంటనే ఆ పెళ్లి మండపం దగ్గరికి వచ్చేస్తుంది, రచ్చ రచ్చ చేసేస్తుంది, అక్కడున్న మొక్కని పీకేసి మరి వాళ్ళిద్దరి కాళ్ళు చేతులు విరక్కొడదాం అనుకుంటుంది. ఎందుకంటే ఎవరినైతే ఈ ఎక్స్ హస్బెండ్ పెళ్లి చేసుకోబోతున్నాడో ఆమె ఇంకెవరో కాదు, మన ఆంటీ యొక్క అసిస్టెంట్ అంటే ఒకప్పట్లో. వీడికి నేను వైఫ్
సేఫ్గా ఉన్నప్పుడే మీ ఇద్దరి మధ్యన ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయిపోయింది అనుకుంటా, లేకపోతే మీ ఇద్దరికి మధ్యన అసలు కనెక్షన్ ఎలా కుదురుతుంది చెప్పండి అని వాళ్ళిద్దరి పైన అరిచేస్తూ ఉంటుంది. కానీ కరెక్ట్ టైంకి హ్యున్వో అయితే వచ్చి ఆంటీని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళి అర్థమయ్యేలా చెప్తాడు. ఆంటీ ఇప్పుడిప్పుడే మీరు జైలు నుంచి బయటికి రాబోతున్నారు, ఇలాంటి పనులే చేస్తున్నారంటే మళ్ళీ జైలుకి వెళ్ళాల్సి వస్తుంది, అవసరమా చెప్పండి మనకి అన్నప్పుడు మరి ఏం చేయమంటావు, నన్ను ముగ్గురు మొగుడ్లు వదిలేశారు, ముగ్గురులో ఒక్కరు కూడా నా గురించి ఆలోచించకుండా రోడ్డు మీద నన్ను అలా వదిలేసి వెళ్ళిపోయారు. అంటే రోడ్డు మీద కాదు, నాకు పెద్ద ఇల్లు ఉందిలే, అది కాదు ప్రాబ్లం, ముగ్గురు హస్బెండ్స్ అసలు అందరూ ఒకేలా ఎలా ఉండగలిగారు, ప్రాబ్లం వాళ్ళల్లో ఉందో నాలో ఉందో నాకు అర్థం కావట్లేదని తెగ ఆలోచించేస్తూ ఉంటుంది. నువ్వు ఇదంతా ఆలోచించద్దంటే తాతయ్య మిమ్మల్ని ఇంటికి ఇన్వైట్ చేస్తున్నాడు, హెల్త్ ఏమో రోజు రోజుకి పాడైపోతూ ఉంది, మీరేమో ఇలాగ రోడ్ల మీద తిరిగి ఎవరి మీద పడితే వాళ్ళ మీద అరవడం లాంటి పిచ్చి పనులన్నీ చేస్తూ ఉన్నారు కాబట్టి తాతయ్యకి మీ గురించి కొంచెం బెంగ వచ్చింది అనుకుంటా, అందుకోసమే మిమ్మల్ని ఇంటికి వచ్చేయమంటున్నాడు, జైల్లో నుంచి కూడా బెయిల్ ఇప్పించేశాను నేను, సో మీరు ఇంకా ఇంటికి వచ్చేయండి అని అంటే ఆహా, మా నాన్నకి ఇప్పటికన్నా కూతురు ఉందన్న విషయం గుర్తొచ్చింది అనుకుంటా, ఫోన్లో ఇప్పటికన్నా పిలిచాడు కదా, నేను కూడా ఇంక ఇలా బయట ఉండలేకపోతున్నాను, ఇంటికే వచ్చేస్తానని తన రూమ్ లోపలికైతే దూరిపోతుంది. తాత ఏమో కూతుర్ని కలవడానికి వస్తాడు. ఏం నాన్న వచ్చావా ఇక్కడికి, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది, నీ రూమ్లోనే పడుందా, దాన్ని మాత్రం ఇక్కడికి తీసుకురావద్దు, నా రూమ్ లోపలికి అది వచ్చిందంటే దాని కాళ్ళు ఇరగొడతాను నాన్న, నేను నీకు వార్నింగ్ ఇస్తున్నాను, మరి ఇది గుర్తుపెట్టుకో, అంతకుమించి అదే నాన్న మన అమ్మని చంపేసింది, ఈ విషయం ఎలా ప్రూవ్ చేయాలి, నాకు బాగా డౌట్ కొడుతుంది, ఖచ్చితంగా అదేమి అంత మంచిది కాదు. ఆప్వే బాబు, వచ్చి రాగానే నస మొదలు పెట్టేశావు, అసలు నీకు ఆల్రెడీ ఎన్నిసార్లు చెప్పాను నా గర్ల్ ఫ్రెండ్ అలాంటిది కాదు, చాలా మంచిది, తనకి డబ్బు ఇంకా ప్రాపర్టీ ఆస్తుల మీద ఎటువంటి ఇంట్రెస్ట్ లేదు, కేవలం నా లైఫ్ పార్ట్నర్గా మాత్రమే తను తన జీవితాన్ని సాగించాలనుకుంటుంది, ఇంకా నీ నసాపి ప్రశాంతంగా పడుకో, నన్ను కూడా డిస్టర్బ్ చేయొద్దు, నా గర్ల్ ఫ్రెండ్కి ఎటువంటి ట్రబుల్ కూడా రానివ్వద్దు అని చెప్పడానికి ఇక్కడికి వచ్చానని ఒక స్వీట్ వార్నింగ్ ఇచ్చి అయితే తాత తన రూమ్ లోపలికి వెళ్ళిపోతాడు. తాత ఇంకా తన గర్ల్ ఫ్రెండ్ ఇద్దరు కూడా ఏదో పిక్కలాట ఆడతారు, డాడీ అనిపిస్తుంది నాకైతే, నాకు కూడా సరిగ్గా అర్థం కాలేదు వాళ్ళు ఏం ఆడుతున్నారో, సర్లేండి. ముందైతే ఈ గర్ల్ ఫ్రెండ్ అసలు తనకి గేమే రాదన్నట్టు యాక్టింగ్ చేస్తుంది, కానీ చివరికి తాతని గేమ్లో ఓడించేస్తుంది. సో నేను గెలిచాను కాబట్టి మీరు నాకు ఒక విష్ అయితే ఫుల్ఫిల్ చేయాలని అన్నప్పుడు, ఏంటా విష్, ఏమన్నా అడుగు అది నేను ఫుల్ఫిల్ చేస్తానని అంటాడు. ప్రస్తుతానికైతే నేనేం ఆలోచించుకోలేదు, కానీ ఎప్పుడన్నా ఏదన్నా గుర్తొస్తే ఖచ్చితంగా అడుగుతానని తనైతే అంటుంది. నేను వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా గార్డెన్లో నుంచొని ఉంటారు, మామ్కి ఇక్కడే ఒక షూటింగ్ స్టార్ అయితే కనిపిస్తుంది, ఏమండి గాల్లోకి చూడండి అక్కడ ఒక స్టార్ వెళ్తుందని అన్నప్పుడు నాకు ఇంకా బాగా గుర్తుంది, హెయిన్ పుట్టక ముందు నీకు కూడా ఇలాంటి ఒక షూటింగ్ స్టార్ కాలొచ్చిందని చెప్పావు, అప్పుడు నువ్వు ప్రార్థించావు కూడా దేవుడిని మనకు ఒక అమ్మాయి పుడితే బాగుంటుందని, అలానే దేవుడు కరుణించాడు అనుకుంటా మనకి హెయిన్ లాంటి ఒక మంచి అమ్మాయి పుట్టింది అనగానే వాళ్ళ మమ్మీ అక్కడి నుంచి అయితే నడుచుకుంటూ వెళ్ళిపోబోతుంది. అసలు హెయిన్ పేరు ఎత్తితే చాలు నీకు ఎందుకు ఇంకా ఇంత కోపం వచ్చేస్తుందో నాకు అసలు అర్థం కావట్లేదు, గతంలో జరిగిన విషయాలన్నీ మర్చిపోయి మూవ్ ఆన్ అయిపోవచ్చు కదా, ఇంకా ఎందుకు పాత జ్ఞాపకాలన్నింటినీ కూడా నీ మనసులోనే పెట్టుకొని హెయిన్తో ఇంత హార్ష్గా బిహేవ్ చేస్తున్నావు, ఇప్పటికన్నా కొంచెం మారు అని అన్నప్పుడు సుహాంకి ఏమైందో నువ్వు మర్చిపోవచ్చేమో, ఫ్యామిలీ అందరూ కూడా మర్చిపోవచ్చేమో, కానీ నేను మాత్రం అస్సలు మర్చిపోను, తన చావుకి కారణం ఎవరో నాకు బాగా తెలుసు కాబట్టి నేను హెయిన్ని ఈ రోజు వరకు అంతే ద్వేషిస్తున్నాను. అసలు సుహాంకి జరిగింది నా మనసులో ఎప్పుడు కూడా మెదులుతూనే ఉంటుంది, నేను ఆ విషయాన్ని మాత్రం నా బ్రెయిన్లోంచి ఎప్పటికీ ఎరేస్ చేయలేను. ఇంకోసారి మన ఇద్దరం ప్రశాంతంగా మాట్లాడుకుందాం అనుకున్నప్పుడు నీ కూతురు టాపిక్ మాత్రం అస్సలు తీసుకురావద్దు, లేకపోతే పరిణామాలు అస్సలు బాగోవని చెప్పైతే వెళ్ళిపోతుంది. ఎవరి సుహాంగ్, ఎవరి గురించి మమ్మీ ఇప్పుడు మాట్లాడిందో మనకి నెక్స్ట్ పార్ట్స్లో తెలుస్తుంది. మామ్ ఇంకా డాడీ ఇప్పటి వరకు మాట్లాడుకున్న ఈ మాటలన్నీ కూడా దూరం నుంచి హెయిన్ అయితే వినేస్తుంది. సువాంగ్ చావు విషయంలో హెయిన్ యొక్క హస్తం కూడా ఉందనుకుంటా, మరేంటో ఈ మిస్టరీ గురించి మనకి ఇంకా తెలియదు కాబట్టి వెయిట్ చేద్దాం అసలు ఈ స్టోరీ రివీల్ అయ్యేంత వరకు. కానీ వాళ్ళ మాటలు వినిన తర్వాత వాళ్ళ మమ్మీ ఇంకా హెయిన్ని ఎంత ద్వేషిస్తుందో వినిన తర్వాత హెయిన్ చాలా బాధపడిపోతుంది. ఎంత లేట్ అయినా హెయిన్ రూమ్ లోపలికి రాలేదేంటి, ఎక్కడ తిరుగుతుందో ఏంటో అని కొంచెం కంగారు పడతాడు. అతనికి డాక్టర్ మాటలు అయితే ఒకసారిగా గుర్తొస్తాయి. డాక్టర్ని అడుగుతాడు, డాక్టర్ నిజంగానే 3 months ఎగ్జాక్ట్గా హెయిన్ చేతిలో ఉన్నాయా, లేకపోతే తను ఇంకా ఎక్కువ కాలం బ్రతకగలుగుతుందా అని అడిగినప్పుడు ఏమో నేను కూడా ఎగ్జాక్ట్గా చెప్పలేను, కానీ తన దగ్గర రఫ్గా అయితే 3 months మాత్రమే ఉంది. నేను చాలా కేసెస్ చూశాను, కొన్ని కేసెస్లో మిరాకిల్స్ జరగడం, అంటే 3 నెలలు మాత్రమే బ్రతుకుతారనుకున్న పేషెంట్స్ 30 ఏళ్ళు కూడా బ్రతుకుతారు. అలాంటి మిరాకిల్స్ అన్నీ కూడా చాలా రేర్. హెయిన్ కేసులో మిరాకిల్ జరుగుతుందని నేనైతే చెప్పట్లేదు, కానీ అలాంటి ఒక పాజిటివ్ సైన్ కూడా ఉందని ఒక చిన్న హింట్ అయితే ఇస్తున్నాను. సో మీరు ఎప్పుడు కూడా హోప్ని అస్సలు
అస్సలు వదులుకోకండి అని అంటాడు. హ్యూన్వు మాత్రం ఇదంతా విని అబ్బా షిట్ అనుకుంటాడు మనసులో. హ్యూన్వు బాగా ఖాళీగా ఉన్నట్టున్నాడు. ఇంటర్నెట్ లోపల ఈ బ్రెయిన్ ట్యూమర్ గురించి అయితే సర్చ్ చేస్తాడు. చూస్తే అందరూ కూడా మిరాకిల్స్ గురించే మాట్లాడుతూ ఉన్నారు. ఒకడికంట 3 years డెడ్ లైన్ మాత్రమే ఇచ్చాడు డాక్టర్. కాకపోతే అతను 30 ఏళ్ళు బ్రతికేశాడంట. ఇంకొక ఆర్టికల్ చదివితే అతను 3 నెలల తర్వాత సడన్గా ఒకరోజు లెగిసి చూస్తే అతని బ్రెయిన్లో నుంచి ట్యూమర్ అయిపోయిందంట. ఇంటర్నేషనల్ వైడ్గా రకరకాల డిసీజెస్తో చాలామంది పేషెంట్స్ అయితే సఫర్ అవుతూ ఉన్నారు. కానీ అందరి కేసెస్లో కాకపోయినా కొంతమంది కేసెస్లో కొన్నిసార్లు మిరాకిల్స్ జరుగుతాయని హ్యున్వుకి అర్థమవుతుంది. నేను రాత్రి ఇంటికి కొంచెం లేట్గా అయితే వస్తుంది. తన బెడ్రూమ్ లోపలికి ముందు వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ హ్యున్వు ఏం చేస్తున్నాడో తెలుసుకోవడానికి హ్యున్వు రూమ్ లోపలికి అయితే వస్తుంది. డోర్ ఓపెన్ చేసి చూస్తే హ్యున్వు టేబుల్ పైన పడుకొని పోయి ఉంటాడు. అతన్ని లేపి మంచం మీద పడుకోవడానికి పంపిద్దాం అనుకుంటుంది. కానీ ల్యాప్టాప్ స్క్రీన్ పైకి హెయిన్ కళ్ళు అయితే వెళ్తాయి. చూస్తే హ్యున్వు ఇప్పటి వరకు కూడా బ్రెయిన్ ట్యూమర్ గురించి ఇంకా బ్రెయిన్ ట్యూమర్తో సఫర్ అవుతున్న పేషెంట్స్ యొక్క మిరాకిల్ స్టోరీస్ అన్నిటి గురించి కూడా తెలుసుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉన్నాడని హెయిన్ అయితే తప్పుగా అర్థం చేసేసుకుంటుంది. ఏయో నేను అనవసరంగా హ్యున్వుని తిట్టేసాని, అంత ప్రేమ చూపిస్తుంటే నేనే ఓవర్ యాక్షన్ ఎక్స్ట్రా చేయొద్దని అనవసరంగా నాన్న మాటలు అన్నాను. అలా అనకుండా ఉండాల్సింది. నా కోసం ఎన్ని ఆర్టికల్స్ చదివాడో, ఇంత రీసెర్చ్ చేస్తున్నాడు. హ్యున్వు చాలా మంచోడు, నేనే హ్యున్వుని సరిగా అర్థం చేసుకోలేకపోతున్నానని తన మనసులో అయితే అనుకుంటుంది. స్క్రీన్ పైన ఉన్న అన్ని ట్యాబ్స్లో ఉన్న అన్ని ఆర్టికల్స్ని తను కూడా చూసి సర్ప్రైజ్ అవుతుంది. ఈలోపే హ్యున్వు కూడా నిద్ర లేచేస్తాడు. హెయిన్ అతన్ని మంచం మీదకి వెళ్ళి పడుకోమని అంటుంది. నేను వెళ్తాను, నువ్వు కూడా నీ రూమ్కి వెళ్ళి పడుకో అని అతను కూడా అంటాడు. హెయిన్ 2 అడుగులు ముందుకు వేస్తుంది. కానీ ఈలోపే ఆగిపోయి వెనక్కి తిరిగి హ్యున్వుతో మాట్లాడడం మొదలుపెట్టింది. నేను చనిపోతున్నానన్న విషయం తెలిసిన తర్వాత నువ్వు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యే ఇలాంటి ఎక్స్ట్రాలన్నీ కూడా చేస్తున్నావు అనుకున్నాను. కాకపోతే నువ్వు నిజంగానే నా కోసం బాధపడుతున్నావు. నా బ్రెయిన్ ట్యూమర్ గురించి చాలా విషయాలు తెలుసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నావు అని తెలిసిన తర్వాత నాకు చాలా హ్యాపీగా అనిపించింది. బయటికి మాత్రమే నేను చూడడానికి చాలా కాన్ఫిడెంట్గా కనిపించవచ్చు. కానీ లోపల నేను కూడా చాలా బాధపడుతున్నాను. నాకు కూడా చాలా భయం వేస్తుంది. నిజంగానే నేను 3 నెలలు చనిపోతానా అని. నేను చనిపోతే ఎవరికి అంత ఫరక్ పడదు. నా గురించి ఆలోచించే వాళ్ళు ఎవరు కూడా లేరని అనుకుంటున్నాను. ఇంట్లో వాళ్ళు కూడా పెద్దగా దీని గురించి పట్టించుకోరు. 2 రోజులు బాధపడతారు, వదిలేస్తారు. నా కోసం ప్రతి సంవత్సరం మెమోరియల్ని పెట్టిస్తారు. ఇదంతా కూడా చాలా కామన్. కానీ వాళ్ళకి అసలైన ప్రేమ ఇంకా ఆప్యాయత చూపించడం రాదు. కానీ నాకు ఇప్పుడే అర్థమైంది, నా కోసం నువ్వు ఒక్కడివి ఉన్నావని. నువ్వు మాత్రమే నా గురించి కేర్ చేస్తావు. ఏంటి నేను నీ కోసం కేర్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు హెయిన్ అని అన్నప్పుడు నువ్వు నేను నీ కోసమన్నా ఎలాగైనా సరే లైఫ్ లాంగ్ బ్రతకడానికి ప్రయత్నిస్తాను. వేరు కంట్రీలో ఉన్న డాక్టర్స్ ఇంకా సైంటిస్ట్ అందరూ కూడా ఈ బ్రెయిన్ ట్యూమర్ కోసం రీసెర్చ్ చేస్తూ ఉన్నారంట. వాళ్ళు సర్జరీస్ ఇంకా మెడికేషన్స్ అన్నీ కూడా తయారు చేయడానికి చాలా ట్రై చేస్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర సరిపడా డబ్బులు లేకపోవడం వల్ల ఈ ప్రాసెస్ చాలా స్లోగా వెళ్తుంది. అందుకోసమే నేను ఆ ల్యాబ్స్ అన్నిటినీ కూడా కాంటాక్ట్ అయ్యాను. వాళ్ళందరికీ ఎంత డబ్బులు కావస్తే అంత డబ్బులు నేనే దానం చేసేయబోతున్నాను. లేకపోతే ఎన్ని డబ్బులు సంపాదించి నేను చివరికి చచ్చిపోతే ఏం ఉపయోగం చెప్పు. అందుకే ఎన్ని డబ్బులు అవసరమైనా సరే ఆ ల్యాబ్స్కి నేను పంపించడానికి రెడీగా ఉన్నాను. వాళ్ళందరూ కూడా నా ఈ బ్రెయిన్ ట్యూమర్కి ఒక సొల్యూషన్ని కనిపెడతారంట. నేను వాళ్ళందరితో కాంటాక్ట్ అయిన తర్వాత నాకు ఈ విషయం తెలిసింది. వాళ్ళు కూడా ప్రాసెస్ స్పీడప్ చేస్తున్నారు. ఖచ్చితంగా నేను 3 నెలల్లో అయితే చచ్చిపోను. ఈ గుడ్ న్యూస్ నీతోనే ముందు షేర్ చేసుకుందాం అనుకున్నాను. ఎంతైనా నా కోసం నువ్వే ఉన్నావు, నీ కోసం నేనే ఉన్నాను కదా, ఇప్పటికీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టు ఉన్నావు కదా అని హెయిన్ అయితే ఒక చిన్న స్మైల్ ఇచ్చి వెళ్ళిపోతుంది. హెయిన్ వెళ్ళిపోయిన తర్వాత హ్యున్వు అక్కడే పడి చాలా బాధపడతాడు. ఏమనుకుంటే ఏం జరుగుతుంది, ఈ ఫ్యామిలీ నుంచి ఫ్రీడమ్ నాకు ఇంకెప్పుడు వస్తుంది దేవుడా ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో మనకి సూచియోల్ వాళ్ళ రూమ్ని చూపిస్తారు. సూచియోల్ ఒక సెల్ఫీ దిగుదాం అనుకుంటాడు అతని వైఫ్ దాహితో ఇంకా వాళ్ళ బేబీతో. కాకపోతే దాహి వెంటనే అతని వెనకాల దాక్కుండిపోతుంది. ఇక్కడే మనకి తెలుస్తుంది వీళ్ళిద్దరి మ్యారేజ్ ఒక సీక్రెట్ అంట. ఇంకా పబ్లిక్కి వీళ్ళు రివీల్ చేయలేదు ఈ చిన్న కొడుక్కి పెళ్ళయిందని. అందుకోసమే దాహి వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరిని కూడా అప్సెట్ చేయాలనుకోవట్లేదు. సీక్రెట్ని సీక్రెట్గానే ఉంచాలనుకుంటుంది. సోషల్ మీడియాలో హడావిడేమీ చేయాలనుకోవట్లేదు. ఇక్కడే దాహి సూచోల్కి చెప్తుంది, మా అన్నయ్యకి ఒక ఫేమస్ ఇన్వెస్టర్ తెలుసు. అతను కొరియన్ కంపెనీస్లో చాలా డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నాడు. అతను రైట్ కంపెనీస్ని పిక్ చేసుకోవడానికి కొరియా వస్తున్నాడంట. ఈ పర్టికులర్ ఇన్వెస్టర్కి హర్షైనా గ్రూప్ యొక్క సీఈఓ బాగా తెలుసు. మనం కూడా హర్షైనా గ్రూప్ యొక్క సీఈఓతో ఒకవేళ డీల్ చేసుకున్నామంటే ఖచ్చితంగా మన కంపెనీ సూపర్ హిట్ అయిపోతుంది. ఎందుకంటే ఆ బ్రాండ్కి అంత వాల్యూ ఉంది కాబట్టి. కానీ ఇక్కడ ఒక క్యాచ్ ఏంటంటే
ఈ పర్టికులర్ ఇన్వెస్టర్ ఇంకా హెయిన్ వాళ్ళిద్దరూ కూడా స్కూల్ మేట్స్ అంట. సో ఈ డీల్ నీకొచ్చే కన్నా మీ అక్క బుట్టలోకి వెళ్ళిపోవడంలోనే చాలా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి, మనం ముందు ఫాస్ట్గా యాక్ట్ చేయాల్సి ఉంటుందని దాహి అయితే ఒక అడ్వైజ్ ఇస్తుంది. చూస్తే ఆల్రెడీ హెయిన్ రంగంలోకి దిగిపోయి ఉంటుంది. ఆ హర్షైనా గ్రూప్ యొక్క CEO ఇవాళ ఒక పార్టీ పెట్టుంటాడు. అతను కొరియన్ కంపెనీ CEOs అందరినీ కూడా కలవాలనుకుంటున్నాడు. ఏ కంపెనీలో మంచి స్పేస్ ఉందో వాళ్ళ బ్రాండ్ని ఎక్కడ ఫిట్ చేస్తే వాళ్ళ బ్రాండ్ కూడా ప్రాఫిటబుల్ అవుతుంది, ఈ CEO వాళ్ళ కంపెనీ కూడా ప్రాఫిటబుల్ అవుతుందో అన్ని విషయాల్ని కూడా మాట్లాడుకొని ఒక కంపెనీతో డీల్ కుదుర్చుకుందాం అనుకుంటాడు. ఈ డీల్ ఎలాగైనా నాకే రావాలని హెయిన్ గట్టిగా ఫిక్స్ అయిపోతుంది కాబట్టి పార్టీకి వచ్చేస్తుంది. హెయిన్ పార్టీ లోపలికి ఇలా ఎంట్రీ ఇస్తుందో లేదో తన కాలేజ్ ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే ఎదురుపడుతుంది హెయిన్కి. ఈ అమ్మాయి కాలేజ్ ఫ్రెండ్ కాదు, కాలేజ్ ఎనిమీ అని చెప్పాలి. వచ్చి రాగానే మన హెయిన్ని పొడిచి మాట్లాడడానికి ట్రై చేస్తుంది. నీకు తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను, నీ దగ్గర పెద్ద కంపెనీ ఉంది, అది పక్కన పెడితే హర్షైనా గ్రూప్ CEO ఫ్యామిలీ వాల్యూస్ని బాగా నమ్ముతాడు. అతనికి విలువలన్నీ కూడా చాలా ఎక్కువ. నువ్వు ఒక్కదానివే ఇలాగ ఊపుకుంటూ వచ్చేస్తే ఆయన నీతో డీల్ ఎలా కుదుర్చుకుంటాడు అనుకుంటున్నావు? కనీసం నీ ఫ్రెండ్నో లేకపోతే నీ భర్తనో తీసుకొస్తే అతనికి నీలో ఒక ఫ్యామిలీ వాల్యూ కనిపిస్తుంది. డీల్ కుదుర్చుకోవడానికి కనీసం నీతో మాట్లాడడానికన్నా ఇంట్రెస్ట్ చూపిస్తాడు. ఇలా ఊపుకుంటూ వచ్చావు కదా, ఖచ్చితంగా డీల్ అయితే నీకు రాదు, చూసుకో ఆ డీల్ని నేను ఎత్తుకుపోతానని తనైతే ఛాలెంజ్ విసురుతుంది. అందుకే హెయిన్కి కొంచెం భయం వేస్తుంది కాబట్టి వెంటనే వాష్రూమ్ లోపలికి వెళ్ళి, నువ్వు ఎక్కడున్నావు, అర్జెంట్గా ఈ ప్లేస్కి వచ్చాయి, ఇక్కడ నీ అవసరం కొంచెం ఉంది అని అంటే, నేను కోర్టులో ఉన్నాను, ఒక ఇంపార్టెంట్ ట్రైల్ జరుగుతుంది, కొంచెం బిజీగా ఉన్నాను అని కాల్ కట్ చేసేస్తాడు. తనైతే వాష్రూమ్ నుంచి బయటికి వచ్చి రాగానే ఆ ఫ్రెండ్ అక్కడే పడి ఉంటుంది. నేను వినింది కరెక్టే అనుకుంటా, మీ ఆయనకి నీ కోసం టైం స్పెండ్ చేయడానికి కొంచెం తీరుబాటు కూడా లేదనుకుంటా, మీ ఇద్దరి పెళ్ళి జస్ట్ షో ఆఫ్ కోసం మాత్రమే కదా, అందరూ బయట మాట్లాడుకుంటున్నారు, మీ రిలేషన్షిప్ ఏమీ అంత సరిగ్గా వెళ్ళట్లేదు, మీరు విడాకులు కూడా తీసుకోబోతున్నారంట కదా, నిజమేనని అంటే అవన్నీ కూడా రూమర్స్, వాటిని నువ్వు విని మళ్ళీ నా దగ్గరికి వచ్చి వాటిని వాగడం కరెక్ట్ కాదు, కొంచెం నోరు మూసుకొని ఉంటే బాగుంటుంది అనుకుంటా, నాతో మాట్లాడుకు అని చెప్పైతే హెయిన్ వెళ్ళిపోతుంది. కానీ అది చాలా జడ్డిదిలా ఉంది. హెయిన్ వెనకాలే వచ్చేసి ఆపకుండా వాగుతూనే ఉంటుంది. కాదు హెయిన్, కాలేజ్ టైంలో నువ్వు యున్సుంగ్ ప్రపోజల్ని యాక్సెప్ట్ చేసి యున్సుంగ్ని పెళ్లి చేసుకుంటే నీ లైఫ్ ఇంకా బాగుండేది అనుకుంటా అని తను అన్నప్పుడు, ఇప్పుడు వాడి పేరు ఎందుకు తీస్తున్నావు, యున్సుంగ్ టాపిక్ ఎందుకు తీసుకొస్తున్నావు అని అన్నప్పుడు, నీకు తెలీదా హర్షైనా CEO యొక్క రైట్ హ్యాండ్ ఎవరో, అక్కడ చూడని ఆ యున్సుంగ్ని అయితే చూపిస్తుంది. ఇక్కడే గ్రాండ్గా మనందరికీ ఇంట్రడ్యూస్ చేస్తారు క్వీన్ ఆఫ్ టీయర్స్ యొక్క సెకండ్ మెయిన్ లీడ్ని. ఇతని పేరే యున్సుంగ్, చాలా పెద్ద ఇన్వెస్టర్, కొరియన్ కంపెనీస్ అన్నిటిలో ఇన్వెస్ట్ చేయడానికి ఇతనే ముందుంటాడని దాహింద అక్కడ కొంచెం బిల్డప్ ఇచ్చింది కదా, అతను ఇదే యున్సుంగ్ అయి ఉంటాడు. యున్సుంగ్ ఇంకా హెయిన్ ఇద్దరు కూడా కాలేజ్ ఫ్రెండ్స్. ఇప్పుడు హెయిన్ ఏ హర్షైనా గ్రూప్ CEO అయితే డీల్ కుదుర్చుకోవాలని ఇంత గట్టిగా ఫిక్స్ అయిందో, ఆ హర్షైనా గ్రూప్ యొక్క CEOకి యున్సుంగ్ చాలా బాగా తెలుసు. వాళ్ళిద్దరి మధ్యన రిలేషన్షిప్ చాలా బాగుందని హెయిన్కి తెలిసింది కాబట్టి యున్సుంగ్తో మంచిగా మాట్లాడాల్సి వస్తుంది. యున్సుంగ్ ఇంకా హెయిన్ చాలా కాలం తర్వాత కలిసి ఉంటారు కాబట్టి ఇద్దరు ఒకరినొకళ్ళు బాగా పరిచయం చేసుకున్న తర్వాత హెయినే కాన్వర్సేషన్ స్టార్ట్ చేస్తుంది. కొరియా వచ్చావని నాకు ఒక మాట అన్న చెప్పాల్సింది కదా అని. అవునా, నువ్వు లాస్ట్ టైం మనం కలిసినప్పుడు నాతో ఒక డైలాగ్ చెప్పావు, ఆ డైలాగ్ మర్చిపోయావా ఏంటి, నన్ను ఇంక జీవితంలో ఎప్పుడు కూడా కలవద్దు అని అన్నావు. నేనెందుకు అలా అంటాను చెప్పు, అయినా పాత విషయాలన్నీ మర్చిపో, ఇప్పుడు మనం పెద్దోళ్ళం అయిపోయాము కదా, సో మనం కొంచెం మెచ్యూర్గా మాట్లాడుకుందాము. నేను అలా అన్నట్టు నాకు అసలు గుర్తే లేదని తను కొంచెం కవరింగ్ చేసుకోవడానికి ట్రై చేస్తే యున్సుంగ్ కొంచెం సీరియస్గా చూస్తాడు. అన్నానులే బాబు, నాకు గుర్తొచ్చింది, ఎందుకంటే అప్పుడు నువ్వు కొంచెం లైన్ క్రాస్ చేసావు, మర్చిపోయావా ఏంటి, అది మాత్రం నేను ఎప్పుడు మర్చిపోలేనని అంటుంది. నేను ఇక్కడికి ఎందుకు వచ్చిందో కూడా చెప్పేస్తుంది. తన క్వీన్స్ డిపార్ట్మెంట్ స్టోర్, వాళ్ళ షాపింగ్ మాల్ చాలా పెద్దది, కొరియాలోని మంచి రెప్యుటేషన్ ఉన్నది. అలాంటి వాళ్ళ షాపింగ్ మాల్లో ఒక స్టోర్కి ఇంకా స్పేస్ ఉంది, దాన్ని హర్షైనా గ్రూప్కి ఇద్దాం అనుకుంటుంది. అందుకోసమే ఆ డీల్ కుదుర్చుకోవడానికి ఇక్కడికి వచ్చింది. ఈ విషయంలో యున్సుంగ్ తనకి హెల్ప్ చేసి కొంచెం సహాయపడ్డాడంటే చాలా హ్యాపీగా ఉంటుంది తను అని చెప్తే యున్సుంగ్ కూడా ఓకే అన్నట్టుగా క్యాజువల్గా బుర్ర అయితే ఊపుతాడు. ఈ హర్షైనా గ్రూప్ యొక్క CEO అక్కడికి వచ్చిన గెస్ట్లందరినీ కూడా ఒకరి తర్వాత ఒకరు పలకరించి వాళ్ళ గురించి తెలుసుకోవడం లేకపోతే వాళ్ళతో కాసేపు మాట్లాడడంలా చేస్తున్నాడు అనమాట. అందరూ లైన్లో నుంచొని ఉంటారు. ఇదే లైన్లో ఆఖరిగా మన హెయిన్ కూడా నుంచొని ఉంటుంది. కంటిన్యూస్గా యున్వుకి మెసేజ్లు పెట్టేస్తూ ఉంటుంది, వస్తున్నావా రావట్లేదా, ఒకవేళ రాకపోతే నాకు ఇప్పుడే చెప్పేయి, నేను కొంచెం స్పీచ్ ప్రిపేర్ అవుతాను దాన్ని బట్టి అని అంటే అటు పక్క నుంచి ఏం రిప్లై రావట్లేదు. హెయిన్ కంగారు పడ్డం తన ఫ్రెండ్ చూసి తెగ సంబరపడిపోతూ ఉంటే హెయిన్కి మాత్రం దాని మొహం పచ్చడి చేయాలనిపిస్తుంది. అదే టైంలో లైన్లోకి ఎవడో దూరుతాడు, దానివల్ల హెయిన్ పక్కకి నెట్టేయబడుతుంది. కరెక్ట్గా
కరెక్ట్ టైంకి అయితే అక్కడికి హ్యున్వో వచ్చేస్తాడు. హెయిన్ పడిపోబోతూ ఉంటే తన్ని పట్టేసుకుంటాడు. ఏంటి నువ్వు ఇక్కడికి ఎలా వచ్చేసావు, కోర్టులో వాదిస్తున్నానన్నావు కదా అని అంటే, మరి నువ్వు పిలిచావు కదా, నువ్వు పిలిస్తే కూడా నేను రాకుండా ఉంటానా, నువ్వు పిలిచావు కాబట్టి నేను కేస్ని తొందరగా వాదించేసి కేసు గెలిచేసి అయితే వచ్చేసానని అంటాడు. మిస్టర్ హర్ష్ అయినా హెయిన్ని పలకరిస్తాడు. హెయిన్ తన హస్బెండ్ అయిన హ్యున్వో గురించిన ఇంట్రడక్షన్ కూడా ఇచ్చినప్పుడు, నీ హస్బెండ్ చూడడానికి చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు, ఇతనేంటి మూవీలు ఇంకా డ్రామాల్లో యాక్ట్ చేసే హీరోలా ఉన్నాడు, ఇతని ఫేస్ నీ పక్కన కాదు పెద్ద పెద్ద బిల్ బోర్డ్స్లో ఉండాలని తెగ పొగిడేస్తూ ఉంటాడు. హ్యున్వో చాలా క్యూట్ ఇంకా హ్యాండ్సమ్గా ఉన్నాడని. హెయిన్ కూడా చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతుంది. అది నా సెలెక్షన్, అంత బాగా నేను పిక్ చేసుకుంటానని. దొరికిందే ఫ్లెక్స్ అనుకొని హెయిన్ అయితే తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి, ఏంటైంది అక్కడ తెగ ఓవర్ యాక్షన్ చేస్తూ ఉన్నావు, నేను జస్ట్ ఇప్పుడే నీ హస్బెండ్ ఫేస్ని చూశాను, చాలా హ్యాండ్సమ్గా ఉన్నాడు నీ హస్బెండ్, చెప్పాలంటే నా హస్బెండ్ కన్నా నీ హస్బెండ్ ఏంటి అంత హ్యాండ్సమ్గా ఉన్నాడు. బాబా అసలు ఎంతమంది అబ్బాయిలు ఉంటే నువ్వు ఏరి కోరి మరి ఇంత హ్యాండ్సమ్ అబ్బాయిని ఎలా పట్టుకున్నావో, ఎక్కడ దొరికాడే బాబు, ఇలాంటి వాళ్ళు నాకెందుకు దొరకరు అని సెటైర్ల మీద సెటైర్లు వేస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెండ్ హస్బెండ్ అస్సలు బాగోడు కాబట్టి. కొంచెం షాక్ అయిపోతాడు. ఎందుకంటే అతను అనుకున్నాడు హెయిన్ ఇంకా పెళ్లి చేసుకోకుండానే ఉండుంటుందేమో, హెయిన్కి పెళ్ళి అవ్వలేదు, తను ఇంకా సింగిల్ ఏమో అని. కానీ హెయిన్ తన హస్బెండ్ హ్యున్వో అని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అతని హార్ట్ బ్రేక్ అయిపోతుంది. ఎందుకంటే హ్యున్వో కాలేజ్ టైం నుంచి మన హెయిన్ని ఇష్టపడుతున్నాడు. అందుకోసమే యున్సుంగ్ కావాలని హ్యున్వో దగ్గరికి వచ్చి, హెయిన్కి పెళ్ళైందన్న విషయం నాకు ఇప్పటికీ తెలీదు, నాకు తెలిసిన తర్వాత నిజంగా షాకింగ్గా అనిపించింది, నువ్వేనా హెయిన్ని పెళ్లి చేసుకున్న లక్కీ హస్బెండ్వి అని అడిగినప్పుడు, ఐఎమ్ సారీ మీరెవరో నాకు తెలీదు, కనీసం ఇంట్రో అన్న ఇచ్చుకోవచ్చు కదా అని అన్నప్పుడు, సారీ నేను ఇంకా హెయిన్ కాలేజ్ టైంలో బెస్ట్ ఫ్రెండ్స్, చెప్పాలంటే మా ఇద్దరి మధ్య మంచి రిలేషన్షిప్ కూడా ఉండేది, నాకు కాలేజ్ టైంలో హెయిన్ అంటే చాలా ఇష్టమని అంటాడు. ఇంత రెచ్చగొట్టడానికి ట్రై చేస్తూ ఉన్నా సరే మన హ్యున్వో మాత్రం, అవునా ఓకే మీకు రిలేషన్ బాగుండేదా, హెయిన్ లాంటి ఒక అమ్మాయితో నువ్వు అంత మంచిగా మాట్లాడగలిగావంటే గ్రేట్ అని అంటాడు. అదేంటి నువ్వు పెళ్లి చేసుకున్న అమ్మాయిని నేను ఇష్టపడుతున్నానంటే నీకు కనీసం కోపం కూడా రాలేదు, దీని మీనింగ్ రెండు విషయాలు అవ్వచ్చు. మొదటిది నీ వైఫ్ పైన నీకు ట్రస్ట్ ఎక్కువై ఉండాలి, లేకపోతే నీ భార్య గురించి అసలు నువ్వు పట్టించుకోనోడు అయి ఉండాలి. నాకెందుకో సెకండ్ ఆప్షనే అనిపిస్తుంది అని కొంచెం సీరియస్గా చెప్పిన తర్వాత, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని అన్నప్పుడు, లేదు బ్రో జస్ట్ జోక్ చేస్తున్నాను అంతే అని యున్సుంగ్ అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాబోయ్ వీడికెలా తెలిసిపోయింది నేను అసలు హెయిన్ గురించి పట్టించుకోనని. నీకు మాలినోడు నన్ను రెచ్చగొట్టడానికి ట్రై చేసినట్టున్నాడు, రెచ్చగొడితే రెచ్చిపోయే టైప్ కాదు హ్యున్వో అని అతను వాష్రూమ్ లోపలికి వెళ్ళిపోయి, హెయిన్ అంతగా ఇష్టం అనుకుంటే హెయిన్ని పెళ్లి చేసుకోవచ్చు కదా, నాకు ఈ తిప్పలన్నీ తప్పేవి, అనవసరంగా నేను హెయిన్ని పెళ్లి చేసుకున్నానని వాష్రూమ్లో ఫేస్ వాష్ ఇంకా హ్యాండ్ వాష్ చేసుకొని బయటకైతే వస్తాడు. ఇంకో పక్క దాహి గ్రేట్ ఇన్వెస్టర్ అయిన మన యున్సుంగ్ గురించి అయితే ఆపకుండా వాళ్ళ అత్తయ్య దగ్గర పొగిడేస్తూ ఉంటుంది. అత్తయ్యకి ఒక ఐడియా వస్తుంది, హెయిన్ కంపెనీలో కాకుండా సూచియోల్కి ఉన్న కంపెనీ లోపల హర్ష్ అయిన గ్రూప్ సీఈఓ వాళ్ళ బ్రాండ్ని పెట్టించారంటే ఖచ్చితంగా సూచియోల్ వాళ్ళ కంపెనీ పెద్ద హిట్ అయిపోతుంది. కాబట్టి ఇదే విషయం గురించి హెయిన్ దగ్గర మాట్లాడదాం అనుకుంటుంది. అదే టైంకి అక్కడికి మ్యాచ్ మేకర్ అయిన గ్రేస్ కూడా వచ్చి ఉంటుంది. గ్రేస్ అత్తయ్య గారికి 2-3 బిస్కెట్లు వేసిన తర్వాత, నేను మీ హెయిన్కి మంచి సంబంధం తేలేకపోయాను, నన్ను క్షమించండి అని అంటుంది. ఈ లోపే అక్కడికి హెయిన్ వచ్చేసి, కొంచెం ఆపుతావని సోది, నువ్వు నాకు మంచి సంబంధం తీసుకురాకపోవడమే కరెక్ట్ అయింది, నువ్వు తెచ్చిన సంబంధం చేసుకొని ఉన్నానంటే ఈ పాటికి ఎన్ని సమస్యలు ఫేస్ చేయాల్సి వచ్చేదో, నేను నా కోసం ఒక మంచి పార్ట్నర్ని వెతుక్కున్నాను, హ్యున్వోతో నేను చాలా సంతోషంగా ఉన్నాను, కాబట్టి నువ్వు ఇంకొకసారి నీ నోట్ నుంచి అలాంటి మాటలు రానివ్వద్దు అని అంటుంది. నేను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మౌంటైన్స్ మీదకి హంటింగ్ చేయడానికి వెళ్తున్నారంట. సో ఆ హంటింగ్ ప్రోగ్రామ్కి యున్సుంగ్ని కూడా పిలవచ్చు కదా, నువ్వు పిలిస్తే ఖచ్చితంగా యున్సుంగ్ వస్తాడనుకుంటా, బికాస్ మీ ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్స్ అని విన్నాను. అమ్మ నువ్వు వినింది కరెక్టే, యున్సుంగ్ నేను పిలిస్తే ఇక్కడికి వస్తాడు, కానీ నేను యున్సుంగ్ని ఎందుకు పిలవాలి, నీ చిన్న కొడుక్కి బెనిఫిట్ అవుతుందంటే నేను ఖచ్చితంగా ఈ పని చేయనని అంటుంది. అవునా అయితే నేను నీ పైన వేసిన కేసుని యున్సుంగ్ ఇక్కడికి వచ్చాడంటే వెనక్కి తీసేసుకుంటాను, నీ పైన పడిన ఆ లా సూట్ని విత్డ్రా చేసేస్తానని అంటుంది. దేనికి కూడా తన తలపైన ఉన్న ఈ కోర్ట్ కేసు పోవడమే కదా కావాల్సింది, అందుకోసమే వాళ్ళ మమ్మీ పెట్టిన ఈ కండిషన్ని ఒప్పుకుంటుంది. యున్సుంగ్ని హంటింగ్ ప్రోగ్రామ్కి పిలుస్తా అని చెప్పి ప్రామిస్ కూడా చేస్తుంది. ఫ్యామిలీలో ఒక ఆచారం అయితే ఉంటుంది, వీళ్ళ కోసమే ఒక ఐలాండ్ లాంటి మౌంటైన్ ఉందంట, వీళ్ళు ప్రతి సంవత్సరం ఈ మౌంటైన్ దగ్గరికి వచ్చి సరదా కోసం హంటింగ్ చేస్తూ ఉంటారు. అక్కడ ఉన్న జంతువులన్నిటిని కూడా చంపి ఎవరైతే ఎక్కువ జంతువుల్ని చంపారో వాళ్ళే ఈ కాంపిటీషన్లో గెలిచారని, గెలిచిన వాళ్ళకి బోల్డన్ని గిఫ్ట్స్ అయితే వస్తాయి, తాత ముందు ఇంప్రెషన్ కూడా పెరిగిపోతుంది. మరీ ముఖ్యంగా ఈ హంటింగ్ కాంపిటీషన్ అయితే తాత చాలా సీరియస్గా తీసుకుంటాడు. సో అందరూ కూడా వాళ్ళ పార్ట్నర్స్తో స్ప్లిట్ అయిపోతారు. తాత అందరికీ ఒకే ఒక వార్నింగ్ ఇస్తాడు, ఈ మౌంటైన్స్ దగ్గర అడవి పందులు ఉంటాయి, సో జాగ్రత్తగా ఉండండి, ఒక ఫెన్సింగ్ ఏరియా అయితే ఉంటుంది, దాని లోపల అడవి పందులు ఉంటాయి
కాబట్టి మనం సేఫ్గానే ఉంటాం. చిన్న చిన్న జంతువులన్నింటినీ కూడా హంట్ చేయండి. కాంపిటీషన్ స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 అని చెప్పగానే ఎవరికి వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ డైరెక్షన్స్లో వెళ్ళిపోతారు. హెయిన్ వాళ్ళ మమ్మీకి ఇచ్చిన ప్రామిస్ని నిలబెట్టుకుంటుంది. ఈ హంటింగ్ ప్రోగ్రామ్కి అయితే యున్సుంగ్ని పిలుచుకొని వస్తుంది. కానీ యున్సుంగ్ ఏమి హెయిన్తో కలిసి హంటింగ్ చేయడు. తను వేరే డైరెక్షన్లో వెళ్ళిపోతాడు. హెయిన్ ఇంకా హ్యున్వు ఇద్దరు కూడా ఒక లొకేషన్కి అయితే వస్తారు. ఇక్కడ హెయిన్ హ్యున్వుకి చెప్తుంది, ఈసారన్నా ఏదో ఒక జంతువుని చంపు. గత 2 సంవత్సరాలుగా నువ్వు అసలు ఏమాత్రం హంటింగ్ చేయలేకపోయావు, దేన్ని కూడా షూట్ చేయలేకపోతున్నావు. కనీసం ఈసారన్నా చేయరా బాబు ప్లీజ్ అని అడిగితే, మీ తాతకి ఎందుకు ఇంత సరదా, జంతువుని చంపడంలో అతనికి ఏమంత ఆనందం వస్తుందని అంటే, తాతకి ఎటువంటి ఆనందం రాదు. కానీ తాత మనందరికీ కూడా ఒక టెస్ట్ని అయితే పెడుతున్నాడు. ఈ టెస్ట్లో ఎవరైతే ఎక్కువ జంతువుల్ని చంపగలుగుతారో వాళ్ళ బ్రెయిన్ బాగా పనిచేస్తుందని, ఇంకా వాళ్ళ ఎబిలిటీ స్ట్రెంగ్త్ అంతా కూడా చాలా ఎక్కువగా ఉందని తాత ముందు అయితే వాళ్ళ ఇంప్రెషన్ పెరుగుతుంది. ప్రతి సంవత్సరం హెయిన్ ఎక్కువ యానిమల్స్ని హంట్ చేస్తుంది కాబట్టి తాతయ్యకి హెయిన్ అంటే అంత ఇష్టం. తాతయ్యకి హెయిన్ పైన అంత నమ్మకం అయితే ఉంటుంది. సో ఈ సంవత్సరం కూడా మనం ఓడిపోకూడదు, మన టీమే గెలవాలి. నేను ఒకవేళ హంట్ చేయలేకపోయినా నా కోసం నువ్వన్నా చెయ్యి ఈసారి ప్లీజ్ అని అడుగుతుంది. ఇంకో పక్క మనకి పెళ్లిళ్ళ బ్రోకర్ అయిన గ్రేస్ని చూపిస్తారు. ఈవిడ కూడా వెళ్తూ ఇక్కడికి వచ్చిందంట. ఈవిడ ఎవరితోనో కాల్ మాట్లాడుతుంది. కాల్లో అటుపక్కన చెప్తూ ఉంటారు, ప్లాన్ వర్కౌట్ అయ్యేలానే ఈసారి చూడాలి, ఖచ్చితంగా మనం అనుకున్నది జరగాలి. ఆ మ్యాప్ జాగ్రత్తగా చూడు, ఫెన్స్ని కట్ చేసేసాను అని అనుకుంటారు. ఇక్కడ ఏం జరిగిందంటే, అడవి పందిలో ఒక ఫెన్స్ లోపల ఉంటాయని తాత చెప్పాడు కదా, ఆ ఫెన్స్ని ఇప్పుడు ఎవరో కట్ చేసేసి ఉంటారు. చూస్తే హెయిన్ కూడా కరెక్ట్గా ఈ ఫెన్స్ విరిగిన ఈ లొకేషన్కి వచ్చేసి ఉంటుంది. హెయిన్ ఇంకా హ్యున్వు ఇద్దరు కూడా స్ప్లిట్ అప్ అయిపోతారు. హ్యున్వు తనకి ఎన్నిసార్లు కాల్ చేసినా సరే సిగ్నల్ కలవట్లేదు. హ్యున్వు సడన్గా గన్ని ఇటువైపుకి తిప్పుతాడు, ఎందుకంటే అటువైపు సౌండ్ అయితే వచ్చి ఉంటుంది. అక్కడ చూస్తే యున్సుంగ్ గన్ పట్టుకొని ఉంచొని ఉంటాడు. అదేంటి బ్రో నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు, టెరిటరీ మారకూడదన్న విషయం నీకు తెలీదా, నీ టెరిటరీలో మాత్రమే నువ్వు ఉండాలి, ఇక్కడికి రాకూడదు. ఒకవేళ నేను నిన్ను అడవి పంది అనుకొని ఈ పాటికి షూట్ చేసేసి ఉంటే నీ ప్రాణాలే పోయిండేవు కదా బ్రో అని కావాలని మన హ్యున్వు జోక్ అయితే వేస్తాడు. ఆ తర్వాత అక్కడే యున్సుంగ్కి ఒక డేర్ కనిపించడంతో ఆ జింకని షూట్ చేద్దాం అనుకుంటాడు. నువ్వు ఈలోపే గాల్లోకి గన్ని ఫైర్ చేసి అయితే ఆ డీర్స్ని అక్కడి నుంచి ఎస్కేప్ అయిపోయేలా చేస్తాడు. నువ్వు ఇక్కడ ఒక రూల్ని తెలుసుకోకుండా ఫైరింగ్ స్టార్ట్ చేస్తున్నావు అనుకుంటా. నా టెరిటరీలోకి వచ్చి నా యానిమల్స్ని హంట్ చేసే అధికారం నీకు లేదు, నీకు ఇచ్చిన టెరిటరీలు మాత్రమే నువ్వు హంటింగ్ చేయాలి. సో ఇక్కడి నుంచి బయలుదేరమని అతనైతే అక్కడి నుంచి వెళ్ళిపోమంటాడు. ఇంకో పక్క హెయిన్కి ఒక చిన్న జంతువు కనిపిస్తే దాన్ని షూట్ చేద్దాం అనుకుంటుంది. కానీ ఈలోపే తన తల తిరగడం మొదలు పెట్టేస్తుంది. మళ్ళీ తను మంచు ప్రాంతం లాంటి ఒక ప్లేస్లోకి అయితే హాల్యూసినేట్ అయ్యి వచ్చేస్తుంది. ఎంత ట్రై చేసినా తను ఈ ప్లేస్లో నుంచి బయటికి తేలేకపోతుంది. ఈ హాలుసినేషన్ నుంచి అయితే తనకి విముక్తి కలగట్లేదు. చాలా ట్రై చేస్తుంది, చాలా బ్రెయిన్ నొప్పి అయితే వచ్చేస్తూ ఉంటుంది. హెయిన్కి చాలా భయం వేసేస్తుంది కూడా ఈ పాయింట్లో. హెయిన్కి దూరం నుంచి ఏదో సౌండ్ వస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా హెయిన్కి తన ఫ్లాష్ బ్యాక్లో కొన్ని సీన్స్ అయితే అలా వెలుగుతాయి తన కళ్ళ ముందు. ఎవరో నీళ్ళలో మునిగిపోతూ ఉన్నట్టు, స్కూల్ ముందు ఒక అమ్మాయి నుంచున్నట్టు హ్యున్వు కూడా ఈ ఫ్లాష్ బ్యాక్లో అయితే కనిపిస్తాడు. సడన్గా హెయిన్ కళ్ళు తెరిచి చూస్తే తన ముందైతే చాలా వేగంగా ఒక అడవి పంది అయితే పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. హెయిన్ చేతిలో గన్ కూడా లేదు, గన్ కింద పడిపోయి ఉంటుంది. దగ్గరలో ఎవరూ లేరు, హ్యున్వు కూడా చాలా దూరంలో ఉన్నాడు. హెయిన్ తన్ని తాను కాపాడుకోలేక చాలా భయంతో వణికిపోతూ ఉంటుంది. ఈ అడవి పంది ఏమో చాలా వేగంగా హెయిన్ వైపుకి వచ్చేస్తూ ఉంటుంది. ఇదే క్లిఫ్ హ్యాంగర్ సీన్ని చూపిస్తూ పార్ట్ 2 అయితే ఎండ్ అవుతుంది. హెయిన్ని కాపాడడానికి ఎవరన్నా వస్తారా, హెయిన్ తనని తాను కాపాడుకుంటుందో లేకపోతే హెయిన్ ఈ అడవి పంది చేతిలో బలైపోతుందేమో మనం నెక్స్ట్ పార్ట్లోనే తెలుసుకుందాం. అంతకు మించి హెయిన్కి ఇప్పుడు కనిపించిన ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హెయిన్కి ఇంకా వాళ్ళ మమ్మీకి ఎందుకు అసలు పడదు, ఎవరు చనిపోయారు, అసలు హెయిన్ హస్తం ఏంటి ఆ చనిపోవడం విషయంలో, ఇవన్నీ కూడా మనకి నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్లోనే తెలుస్తాయి. సో నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ పార్ట్స్ అన్నిటిని కూడా చూడాలనుకుంటే మన ఛానల్ని అస్సలు మర్చిపోకుండా ముందు సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా ఈ వీడియోకి ఎన్ని లైక్స్ అయితే అన్ని లైక్స్ గుద్దేయడానికి ట్రై చేసేయండి. స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ ఎలా అనిపిస్తుందో కూడా మీరు కింద కామెంట్స్లో అయితే నాకు చెప్పండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ పార్ట్స్ ఫాస్ట్గా చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ నోటిఫికేషన్ బెల్ని కూడా క్లిక్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. ఇంకా ఇంట్రెస్ట్ ఉంటే మన ఛానల్లో ఉన్న మిగతా వీడియోస్ ఆర్ మిగతా డ్రామాస్ని కూడా చెక్ చేయండి లోపు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.